students, welcome to IIC. Today in this class, we will discuss beams design part. Last class lo manam working stress method gurinchi నేర్చుకున్నాం. ఆ working stress method లో beams design ఎలా ఉందో మనం నేర్చుకుందాం. ఈ beams లో మనకి two types ఉంటాయి. One is singly reinforcement beam and second one is doubly reinforced beam. So what is the beam? Beam అనేది దేని అంటే మనము అంటే ఈ హారిజంటల్ స్ట్రక్చరల్ మెంబర్, ఒక మెంబర్ హారిజంటల్ ఉంటే ఆ హారిజంటల్ స్ట్రక్చరల్ మెంబర్ ఇన్ ద స్ట్రక్చర్స్ వి కాల్డ్ యాజ్ ద బీమ్. ఈ హారిజంటల్ స్ట్రక్చర్ మెంబర్ నే మనం బీమ్ అంటున్నామా అంటే సమ్ బీమ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద ఇంక్లైన్ డైరెక్షన్స్ ఆల్సో. అంటే కొన్ని బీమ్స్ మనం ఇంక్లైన్ డైరెక్షన్ లో ప్రొవైడ్ చేయొచ్చు, కొన్ని బీమ్స్ ఎగ్జాక్ట్ హారిజంటల్ డైరెక్షన్ లో ఉండొచ్చు. ఈ హారిజంటల్ స్ట్రక్చరల్ మెంబర్ వి కాల్ యాజ్ ద బీమ్. సో ఇన్ ద డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ బీమ్ అనేది మనకి టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్, సెకండ్ వన్ ఈజ్ డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్. ఇప్పుడు సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ అని దేన్ని అంటున్నాం మనం అంటే ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ఓన్లీ ద టెన్షన్ జోన్. అంటే ఒక బీమ్లో ఎక్కడైతే మనం టెన్షన్ అనేది డెవలప్ అవుతుందో ఆ జోన్లో మాత్రమే మనం రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ అంటాం. So in a reinforcement, in a beam, the reinforcement is provided on the tension zone only. Then that beam we call it the singly reinforced beam. Then doubly reinforced beam అనేది ఏంటంటే మనము అంటే ఆ reinforcement అనేది మనం టెన్షన్ జోన్ లో ప్రొవైడ్ చేయాలి, దానితో పాటు కంప్రెషన్ జోన్ లో కూడా ప్రొవైడ్ చేయాలి. If in a beam the reinforcement is provided in the tension zone as well as in the compression zone, that is known as the doubly reinforcement beam. So ఈ singly reinforcement beam and doubly reinforcement beam అనేది సో మనం ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు singly reinforcement beam సో ప్రాక్టికల్లీ ఆల్ ద బీమ్స్ మనం డబ్లీ reinforcement beams అంటాం. అంటే డబ్లీ reinforcement beam మనం స్ట్రిప్స్ ప్రొవైడ్ చేయాలంటే కంపల్సరీ డబ్లీ reinforcement beam అనేది ఉండాలి. సో ఇప్పుడు వాట్ ఈస్ ద సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్, వాట్ ఈస్ ద డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్, ఆ సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ యొక్క డిఫరెన్స్ ఎలా ఉంటుంది అండ్ మనం ఎక్కడ సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఎక్కడ డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ అనేది మనం డిజైన్ చేయాలనేది వన్ బై వన్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇప్పుడు మనం చూస్తే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అండ్ లిమిట్ స్టేట్ మెథడ్, టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి మనకి డిజైన్లో. ఇప్పుడు మనకి సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్, సింగ్లీ reinforcement singly reinforcement beam. సో మనము సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ గురించి సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ద సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్. ఈ సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ అంటే ఏంది అంటే మనకి ఇఫ్ ఇన్ ఏ బీమ్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ఓన్లీ ద టెన్షన్ జోన్. అంటే ఏంటి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ తీసుకుంటే మనం బీమ్ సో ఆ బీమ్లో మనము ఎయిదర్ సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకోవచ్చు ఆర్ ఎయిదర్ సో డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ అనేది తీసుకోవచ్చు. మనం సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ ఆర్ డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్. ఇక్కడ చూస్తే మనకి ఇది మనము సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటాం. ద సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీన్స్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే సో దిస్ సైడ్ ఈజ్ సపోర్ట్స్, సో దిస్ సైడ్ ఈజ్ సపోర్ట్స్ అండ్ దిస్ సైడ్ ఆల్సో సపోర్ట్స్. అంటే మనకి టూ సైడ్స్ సపోర్ట్స్ ఉంటాయి, టూ సైడ్స్ సపోర్ట్స్ రైట్స్, టూ సైడ్స్ సపోర్ట్స్ ఉన్న బీమ్ని మనం ఏమంటున్నాము సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్. నార్మల్లీ మనం సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ అంటే ఏంది ఇఫ్ ఏ బీమ్ ఈజ్ సింప్లీ రెస్ట్ ఆన్ టూ సపోర్ట్స్. ఈ టూ సపోర్ట్స్ అయితే ఈ టూ సపోర్ట్స్ మీద మనకి బీమ్ ఏదైతే రెస్ట్ అయి ఉంటుందో దాన్ని మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటాం. Simply supported beam. A beam is simply rest on so two supports is called so simply supported beam. Normally simply supported beam అనేది ఎక్కడ యూజ్ చేస్తాం మనం అంటే బ్రిడ్జెస్ లో యూజ్ చేస్తాం. ఆ బ్రిడ్జెస్ లో వన్ సైడ్ ఈజ్ పిన్ ఆర్ హింజ్ కనెక్షన్, వన్ మోర్ సైడ్ ఈజ్ రోలర్ కనెక్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే సో డ్యూ టు ద సో టెంపరేచర్ ఆర్ డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ లోడ్ సో ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అవ్వడానికి మనము వన్ సైడ్ ఈజ్ పిన్ ఆర్ హింజ్ కనెక్షన్, వన్ మోర్ సైడ్ ఈజ్ రోలర్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. దాన్ని మనము సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటాం. వన్ మోర్ ఈజ్ క్యాంటిలివర్ బీమ్.
మరి ఈ క్యాంటిలివర్ బీమ్ ఎలా ఉంటుంది అంటే వన్ సైడ్ ఈజ్ ఫిక్స్, వన్ మోర్ సైడ్ కంప్లీట్లీ ఫ్రీ. అంటే వన్ సైడ్ ఈజ్ ఫిక్స్, వన్ మోర్ సైడ్ ఈజ్ ఫ్రీ ఉంటే దాన్ని మనము క్యాంటిలివర్ బీమ్ అంటాం. అంటే ఎక్కడైతే మనకి ఎక్స్టెన్షన్ పోర్షన్ అనేది ఉంటుందో వితౌట్ సపోర్ట్ ద బీమ్స్, ఈ ఎక్స్టెన్షన్ పోర్షన్ కారిడార్స్ అంటాం కదా, ఆ పోర్షన్లో ఏదైతే మనం పోర్టికో బీమ్స్ అంటామో ఆ పోర్టికో ఏరియాస్లో మనం ప్రొవైడ్ చేసే బీమ్ని క్యాంటిలివర్ బీమ్ అంటాం. రైట్, ఇప్పుడు మనము ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకున్నాం, సింప్లీ సపోర్టెడ్ బీమ్. రైట్, సో ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్లో సో మనకి ఎక్కడ టెన్షన్ డెవలప్ అవుతుంది అండ్ ఎక్కడ కంప్రెషన్ డెవలప్ అవుతుంది అనేది మనం చూద్దాం. రైట్, సో సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్, ఇఫ్ ఇన్ ఏ బీమ్, సో రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఓన్లీ ఒక సైడే ప్రొవైడ్ చేయాలనుకున్నాం మనం. మరి ఈ బీమ్లో మనం రీఇన్ఫోర్స్మెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తామనేది చూద్దాం. బీమ్లో రీఇన్ఫోర్స్మెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనేది తీసుకున్నాం, సింప్లీ సపోర్టెడ్ బీమ్. సో ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనేది సో టూ సైడ్స్ సపోర్ట్ ఉంటుంది, సింప్లీ సపోర్టెడ్ బీమ్. సో దిస్ సైడ్ ఈజ్ సపోర్ట్స్ అండ్ సో దిస్ సైడ్ ఆల్సో సపోర్ట్. సో దీంట్లో మనకి పైన అప్లై చేసే లోడ్ని ఏమంటున్నాం మనం అంటే యూడిఎల్ లోడ్ అంటాం. సో యూడిఎల్ లోడ్ అంటే సో త్రూఅవుట్ ద లెంత్ ఆఫ్ ద బీమ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఈజ్ అప్లైడ్. సో త్రూఅవుట్ ద బీమ్ అంటే బీమ్ మొత్తంలో మనము యూనిఫామ్గా లోడ్ అప్లై చేస్తే దాన్ని ఏమంటున్నాం అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. అంటే ఆ బీమ్ మీద ఒక సైడ్ ఎక్కువ ఉండొచ్చు, ఒక సైడ్ తక్కువ ఉండొచ్చు. సో అలా కాకుండా మనకి కంప్లీట్ ద లెంత్ ఆఫ్ ద బీమ్ ఎంతైతే ఉందో సో ఆన్ ద కంప్లీట్ లెంత్ ఆఫ్ ద బీమ్ సో ఈక్వల్ లోడ్ అనేది మనం అప్లై చేస్తే దాన్ని మనము యూడిఎల్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అని చెప్తాం. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఈజ్ అప్లై ఆన్ ద సో సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ పైన మనం యూనిఫామ్ లోడ్ అనేది అప్లై చేసినాం. సో యూనిఫామ్ లోడ్ అప్లై చేసినప్పుడు మనకి తెలుసు సో పైనుండి లోడ్ అప్లై చేస్తున్నాం కాబట్టి యూడిఎల్ లోడ్, సో పైనుండి లోడ్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టూ సపోర్ట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ టూ సపోర్ట్స్ అనేది ఉన్నాయో ఇక్కడ సో లోడ్ అనేది యూనిఫామ్గా లోడ్ అప్లై చేస్తున్నప్పుడు సో ఈ స్పాన్ అయితే ఉందో దీన్ని మనం ఏమంటున్నామో అంటే క్లియర్ స్పాన్ అంటాం. దీన్ని క్లియర్ స్పాన్. క్లియర్ స్పాన్ అంటే ఏంది మనకి అంటే బిట్వీన్ ద టూ సపోర్ట్స్ ఏదైతే మనకి ఆ లెంత్ ఉందో గ్యాప్ దాన్ని మనం క్లియర్ స్పాన్ అంటాం. ద క్లియర్ స్పాన్ మీన్స్ దట్ ఈస్ ద ఇన్నర్ టు ఇన్నర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్పాన్స్. రెండు స్పాన్స్ మధ్యలో ఆ ఇన్నర్ టు ఇన్నర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో వాటిని మనము క్లియర్ స్పాన్ అంటాం, క్లియర్ స్పాన్. అండ్ వన్ మోర్ ఈజ్ ఎఫెక్టివ్ స్పాన్. ద సెకండ్ వన్ ఈజ్ ఎఫెక్టివ్ స్పాన్. అంటే మనం ఎఫెక్టివ్ స్పాన్ అని దేనంటామో ఈ ఎఫెక్టివ్ స్పాన్ అని అంటున్నాం. ఎఫెక్టివ్ స్పాన్ అని దేనంటామో అంటే మనకి ఈ రెండు సపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ సో లెఫ్ట్ సైడ్, హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ రైట్ సైడ్. అంటే మనం లెఫ్ట్ సైడ్ హాఫ్ ఆఫ్ ద సపోర్ట్స్ అండ్ రైట్ సైడ్ హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ సో నుండి తీసుకుంటాం మనం ఏదైతే స్పాన్ ఉందో ద స్పాన్ అనేది సో క్లియర్ స్పాన్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ దిస్ సైడ్, హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ యొక్క స్పాన్ దిస్ సైడ్. దాన్ని మనం ఎఫెక్టివ్ స్పాన్ అంటున్నాం, ఎఫెక్టివ్ స్పాన్. సో ఎఫెక్టివ్ స్పాన్ అని దేని అంటున్నాం మనం ఈ ఎఫెక్టివ్ స్పాన్. సో ఎఫెక్టివ్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ స్పాన్ అని దేని అంటున్నాం మనము అంటే క్లియర్ స్పాన్, క్లియర్ స్పాన్ ప్లస్ సో క్లియర్ స్పాన్ అంటే ఇదే కదా ఇన్నర్ టు ఇన్నర్ సపోర్ట్ ఉన్న స్పాన్ ని మనం క్లియర్ స్పాన్ అంటున్నాం. రైట్, ఇన్నర్ ని ఇన్నర్ సపోర్ట్ ఉన్న స్పాన్ ని మనం క్లియర్ స్పాన్ అంటున్నాం. అండ్ వన్ మోర్ ఈజ్ సో ఎఫెక్టివ్ స్పాన్ కి మనం క్లియర్ స్పాన్ ప్లస్ సో రైట్ సైడ్ ఉన్న హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ యొక్క స్పాన్, లెఫ్ట్ సైడ్ ఉన్న హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ తీసుకోవాలి మనం. అంటే హాఫ్ ఆఫ్ ద సపోర్ట్స్ తీసుకోవాలి మనం, హాఫ్ ఆఫ్ ద సపోర్ట్స్. సో హాఫ్ ఆఫ్ ద సపోర్ట్స్ అనేది సో మనం తీసుకోవాలి. రైట్, సో హాఫ్ ఆఫ్ ద సపోర్ట్. రైట్, సో హాఫ్ ఆఫ్ సపోర్ట్స్, హాఫ్ ఆఫ్ ద సపోర్ట్స్ అంటే ఏం తీసుకోవాలి మనము క్లియర్ స్పాన్
ప్లస్ హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ తీసుకుంటే వీటిని ఎఫెక్టివ్ స్పాన్ అని అంటున్నాం. ఎఫెక్టివ్ స్పాన్, రైట్. సో అయితే మనకి డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ లోడ్ అనేది అప్లై చేస్తున్నాం కదా, అప్లై చేస్తున్నప్పుడు ఈ బీమ్ అనేది ఎలా డిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఎలా బెండ్ అవుతుంది ఈ బీమ్. సో డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ యూడిఎల్ లోడ్ ఆన్ ద బీమ్ మీద యూడిఎల్ లోడ్ అనేది త్రూ అవుట్ ద లెంత్ యూనిఫామ్ లోడ్ అప్లై చేస్తే ఎలా బెండ్ అవుతుందంటే ఈ బీమ్ అంటే ఈ బీమ్ అనేది ఇలా బెండ్ అవుతుంది. బీమ్ ఈజ్ బెండ్ లైక్ దిస్. ఈ బీమ్ అనేది ఇలా బెండ్ అవుతుంది. ఈ బీమ్ ఎప్పుడైతే ఇలా బెండ్ అవుతుందో దీన్ని మనం ఏమంటున్నామా అంటే మనము సాగింగ్ బెండింగ్ అంటున్నాం. సాగింగ్ బెండింగ్ మూమెంట్ అంటున్నాం. అంటే ఏంది, మనకి పై నుండి ఎప్పుడైతే లోడ్ అనేది అప్లై చేస్తున్నామో పై నుండి లోడ్ అప్లై చేసినప్పుడు టాప్ లో మనకి కంప్రెషన్ డెవలప్స్, ఇన్ ద బాటమ్ టెన్షన్ డెవలప్స్. అంటే ఇలా మనకి బెండ్ అవుతున్నప్పుడు టాప్ లో ఏమో కంప్రెషన్ డెవలప్ అవుతుంది, బాటమ్ లో ఏమో టెన్షన్ డెవలప్ అవుతుంది, రైట్. సో ఇది మనకి టాప్ లో టెన్షన్, బాటమ్ లో కంప్రెషన్. ఎందుకంటే పైనుండి లోడ్ అప్లై చేస్తున్నాం కాబట్టి సో మనం ఇలా బెండ్ అవుతుంది అంటే టూ సపోర్ట్స్ మధ్యలో బెండ్ అవుతుంది కాబట్టి ఇలా బెండ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామో సాగింగ్ బెండింగ్ అంటున్నాము. సాగింగ్ బెండింగ్ అంటే ఇన్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్ టాప్ లో ఏమో కంప్రెషన్ డెవలప్ అవుతుంది, బాటమ్ లో ఏమో టెన్షన్ డెవలప్ అవుతుంది. సో మనకి బోత్ టెన్షన్ అండ్ కంప్రెషన్ ఫోర్సెస్ అనేది ఎక్కడైతే మనకి ఈక్వల్ అవుతుందో సింప్లీ సపోర్ట్ బీమ్ లో టాప్ నుండి డెవలప్ అయ్యే కంప్రెషన్ ఫోర్స్, బాటమ్ నుండి డెవలప్ అయ్యే టెన్షన్ ఫోర్స్, ఈ రెండు కంప్రెషన్ అండ్ టెన్షన్ ఫోర్స్ ఎక్కడవుతుంది మనకి ఈక్వల్ అవుతుందో దానిని మనం ఏమంటున్నామంటే న్యూట్రల్ యాక్సిస్ ఆర్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అంటున్నాం. అంటే మనకి ఇగో ఈ లేయర్ ని ఏమంటున్నాం మనము అంటే న్యూట్రల్ యాక్సిస్ లేయర్ అంటున్నాం. అంటే ఈ బీమ్ లో కూడా మనకి ఇక్కడ ఏముంటుంది న్యూట్రల్ యాక్సిస్ ఉంటుంది, దాన్ని మనము న్యూట్రల్ యాక్సిస్ అన్నాం. దీన్ని ఏమంటున్నామో న్యూట్రల్ యాక్సిస్. అది ఈ బీమ్ లో మనకి టెన్షన్ అనేది టాప్ లో కంప్రెషన్ డెవలప్ అవుతుంది, బాటమ్ లో టెన్షన్ డెవలప్ అవుతుంది. కానీ మనం సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ అంటే ఏమనుకున్నామో వేర్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడ్, వేర్ రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడ్, ఎక్కడ ప్రొవైడ్ చేయాలి మన రీఇన్ఫోర్స్మెంట్? ఇఫ్ ఇన్ ఏ బీమ్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఓన్లీ ఇన్ ద టెన్షన్ జోన్. అంటే దీంట్లో టెన్షన్ ఎక్కడ డెవలప్ అవుతుంది? టెన్షన్ అంతే. ద టెన్షన్ అనేది ఇక్కడ ఎక్కడ డెవలప్ అవుతుందంటే బాటమ్ లో టెన్షన్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మనకి బాటమ్ లో ఈ టెన్షన్ అనేది బాటమ్ లో డెవలప్ అవుతుందో దెన్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయాలి మనము అంటే బాటమ్ లో ద రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలండి. అంటే మనం బాటమ్ లో ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామో ఇక్కడ టెన్షన్ డెవలప్స్, ఇక్కడేమో కంప్రెషన్ డెవలప్స్. ఎక్కడైతే మనకు టెన్షన్ అనేది డెవలప్ అవుతుందో అక్కడే మనం రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకు? ద ఎనీ స్ట్రక్చరల్ మెంబర్ ఇట్ కొలాప్స్ డ్యూ టు ద టెన్షన్ లోడ్. ఎప్పుడైతే మనం లోడ్ అనేది అప్లై చేస్తున్నామో ఇవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే రెసిస్ట్ ద టెన్షన్, టెన్షన్ ని రెసిస్ట్ చేయలేక. అదే మనకి టెన్షన్ ని రెసిస్ట్ చేయాలంటే ఏం చేయాలి మనము అంటే ఎక్కడైతే మనకి ఆ టెన్షన్ అనేది డెవలప్ అవుతుందో అక్కడ మనం రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎక్కడైతే టెన్షన్ డెవలప్ అవుతుందో అక్కడ మనం రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి, రైట్. సో కాబట్టి ద టెన్షన్ ఈజ్ డెవలప్స్ ఇన్ ద బాటమ్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అండ్ ద కంప్రెషన్ ఈజ్ డెవలప్స్ ఆన్ ద టాప్. అంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఎక్కడైతే మనం టెన్షన్ అనేది డెవలప్ అవుతుందో ఇక్కడ మనం రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే టు అవాయిడ్ ద టెన్షన్ ఫెయిల్యూర్ హియర్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద టెన్షన్ జోన్. ఇన్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఇన్ ఏ సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఎట్ అంటాడు. అంటే మనకి ఎట్ ద టాపా ఎట్ ద బాటమా అంటే మనకి సో సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్లో సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకుంటే బాటంలో మాత్రమే టెన్షన్ డెవలప్ అవుతుంది కాబట్టి ద రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయాలి మనం? స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ బాటంలో మాత్రమే ప్రొవైడ్ చేయాలి. క్లియర్? సో బాటంలో మాత్రమే
ప్రొవైడ్ చేయాలి. ఎందుకు అంటే బాటంలో టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనము సో దీంట్లో సో ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం మనం అంటే క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ తీసుకోవాలి. ఏం తీసుకుంటున్నాము? క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్. సో బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ అంటున్నాం మనం. క్రాస్ సెక్షన్ ఆఫ్ బీమ్ దేని క్రాస్ సెక్షన్ అంటే మనము ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ తీసుకోవాలి మనం. సింప్లీ సపోర్టెడ్ బీమ్ సో క్రాస్ సెక్షన్, ద క్రాస్ సెక్షన్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే ఇదే బీమ్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇదే బీమ్ని మనం కట్ చేస్తున్నాం అన్నట్టు. ఇదే బీమ్ని కట్ చేస్తున్నాం. రైట్. సో లైక్ దిస్. సో కట్ ద బీమ్ అంటే ఇది యాక్సిస్, కటింగ్ యాక్సిస్. ఈ బీమ్ని కట్ చేస్తున్నాం మనం. అంటే బీమ్ని హాఫ్ ఆఫ్ ద బీమ్ కట్ చేసి బీమ్ని హాఫ్ ఆఫ్ ద బీమ్ ఏమో రిమూవ్ చేసి ఫ్రమ్ ద సైడ్ వ్యూ, సైడ్ నుండి చూస్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ కనిపిస్తుంది. ద క్రాస్ సెక్షన్ ఆఫ్ బీమ్. ఇఫ్ యూ టేక్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ చూస్తే మనము క్రాస్ సెక్షన్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. రైట్. ఇక దీన్ని మనము క్రాస్ సెక్షన్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటున్నాం. సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ ఇది. ఇక్కడ ఏమంటున్నాం మనము? దీన్ని మనము న్యూట్రల్ యాక్సిస్ అంటున్నాం. న్యూట్రల్ యాక్సిస్. రైట్. దీన్ని న్యూట్రల్ యాక్సిస్ అంటున్నాం. రైట్. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే విడ్త్ ఆఫ్ ద బీమ్ అంటున్నాం. డినోటెడ్ విత్ స్మాల్ బీ అంటే బీమ్ యొక్క విడ్త్. సో దీన్ని ఏమంటున్నాం మనం అంటే ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్. దీన్ని ఏమంటున్నాం మనం అంటే ద ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్. రైట్. సో దీన్ని ఓవరాల్ డెప్త్ డీతో డినోట్ చేస్తున్నాం. ఓవరాల్ డెప్త్. దెన్ ఇక్కడ మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్కి మనం రీఇన్ఫోర్స్మెంట్ ఎక్కడ ప్రొవైడ్ చేసినామో టెన్షన్ జోన్లో ప్రొవైడ్ చేసినాం. అంటే ఇక్కడ బాటంలో ప్రొవైడ్ చేసినాం. బాటంలో రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేసినాం మనం. ద రీఇన్ఫోర్స్మెంట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద బాటమ్. రైట్. సో రీఇన్ఫోర్స్మెంట్ అనేది బాటంలో ప్రొవైడ్ చేసినాం. రైట్. బాటంలో ఏదైతే మనకి రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామో సో హాఫ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్, ఫ్రమ్ ద హాఫ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఈ ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్ టు హాఫ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో దీనిని ఏమంటున్నాం మనము? ఈ ఎఫెక్టివ్ డెప్త్. దీన్ని ఏమంటున్నామో ఈ ఎఫెక్టివ్ డెప్త్. మరి హాఫ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఉండి ఈ ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్ని మనం ఏమంటున్నామంటే సో డెప్త్, ఎఫెక్టివ్ డెప్త్ అంటున్నాం. ద ఓవరాల్ డెప్త్ అంటే ఓవరాల్ బీమ్ యొక్క డెప్త్ని ఓవరాల్ డెప్త్ అంటున్నాం. హాఫ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ నుండి సో కంప్రెషన్ ఫేస్ యొక్క ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఆఫ్ ద కంప్రెషన్ ఫేస్ని మనం ఎఫెక్టివ్ డెప్త్ అంటున్నాం. మరి హాఫ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ నుండి సో మనం టెన్షన్ ఫైబర్ ఆర్ టెన్షన్ ఫేస్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటున్నాం అంటే దీన్ని మనము ఈ ఎఫెక్టివ్ కవర్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం మనము? ఈ ఎఫెక్టివ్ కవర్, ఈసీ అంటున్నాం. ఎఫెక్టివ్ కవర్. రైట్. సో ఎఫెక్టివ్ కవర్. మరి డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్, ఈ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ నుండి ఈ ఎక్స్ట్రీమోస్ట్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ నుండి ఈ ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్ని ఏమంటున్నాం మనము? దీన్ని సో ఎక్స్యూ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అంటాం. డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఆర్ క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఆర్ మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అంటాం. అంటే దీన్ని మనము సో న్యూట్రల్ యాక్సిస్ ఆర్ క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఆర్ సో యాక్చువల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అని చెప్తాం, ఆర్ మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్. రైట్. సో ఇది క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్. ఈ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్లో ఇక్కడ చూస్తే మనము న్యూట్రల్ యాక్సిస్ అంటున్నాం. ఈ న్యూట్రల్ యాక్సిస్ ఏమన్నా మనము పై నుండి మనం లోడ్ అనేది డెవలప్ అవుతుంది. లోడ్. రైట్. సో లోడ్ అనేది సో డెవలప్ అవుతుంది పై నుండి. ఈ ఎక్కడైతే కంప్రెషన్ అండ్ టెన్షన్ లోడ్స్ రెండు ఈక్వల్ అవుతుందో వాటిని మనము డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అన్నాం. అయితే మనకి ఇది క్రాస్ సెక్షన్ ఆఫ్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని డెఫినేషన్ చూడాలి. ఇక్కడ చూడండి, ఓవరాల్ డెప్త్ అంటున్నాం. అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఈ ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్ టు ఈ ఎక్స్ట్రీమోస్ట్ టెన్షన్ ఫేస్. ఈ ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్ నుండి ఈ ఎక్స్ట్రీమోస్ట్ టెన్షన్ ఫేస్ ఏదైతే ఉందో సో దీనిని మనము ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ అంటున్నాం. ఇక్కడ మనకి ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్, ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్ స్మాల్ డి అన్నాం కదా. ఈ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్ అంటే ఏంటంటే మనకి ద డిస్టెన్స్ బిట్వీన్
extremmost compression face of the beam to centroid of the steel reinforcement. Centroid of the steel reinforcement దీనిని మనం ఎఫెక్టివ్ డెప్త్ అన్నాం. అంటే ఏంది మనకి ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్ నుండి ద సెంట్రాయిడ్ ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ని మనం ఎఫెక్టివ్ డెప్త్ అన్నాం. ఇక్కడ చూడండి ఎఫెక్టివ్ కవర్ అంటున్నాం మనం. ఎఫెక్టివ్ కవర్ అంటే ఏంది మనకి ఎఫెక్టివ్ కవర్? ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఈ ఎక్స్ట్రీమోస్ట్ టెన్షన్ ఫేస్ టు సెంట్రాయిడ్ ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్. దీన్ని ఎఫెక్టివ్ కవర్ అంటున్నాం. మరి మనం క్లియర్ కవర్ అంటున్నాం కదా. క్లియర్ కవర్ అంటే ఏంది మనకి? క్లియర్ కవర్ అంటే ఇక్కడ ఏదైతే మనకి క్లియర్ కవర్, ఈ క్లియర్ కవర్ అని దేని అంటున్నాం మనం అంటే, ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ ఉంది. రీఇన్ఫోర్స్మెంట్ అంటే మనకి ద ఎక్స్ట్రీమోస్ట్ ఫేస్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఇన్ ద టెన్షన్. అంటే మనకి రీఇన్ఫోర్స్మెంట్ యొక్క ఏదైతే ఎక్స్ట్రీమోస్ట్ ఫేస్ ఉందో రీఇన్ఫోర్స్మెంట్, అక్కడ నుండి మనం ఎక్స్ట్రీమోస్ట్ ఫేస్ ఆఫ్ ద టెన్షన్ ఫేస్ ఏదైతే ఉందో దీనిని మనం ఏమంటున్నాం అంటే క్లియర్ కవర్ అంటున్నాం. అంటే మనకి రీఇన్ఫోర్స్మెంట్ నుండి లాస్ట్ వరకు ఏదైతే మనము నార్మల్గా కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ మ్యాటింగ్ వేస్తాం మనం. మ్యాటింగ్ ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే మనం ఏదైతే స్టీల్ బార్స్ యూజ్ చేస్తామో ఆ స్టీల్ బార్స్కుని మనకి ఏదైతే ఈ స్టీల్ బార్స్ అండ్ ఏదైతే సెంటరింగ్ వేస్తున్నామో ఆ సెంటరింగ్ దాన్ని ఫామ్ వర్క్ అంటాం. ఆ ఫామ్ వర్క్ ప్లేట్స్ను స్టీల్ రీఇన్ఫోర్స్ మధ్యలో ఒక బ్లాక్ అనేది ప్రొవైడ్ చేస్తాం మనం. దానిని మనం క్లియర్ కవర్ బ్లాక్ అంటాం. దాన్ని మనం క్లియర్ కవర్ బ్లాక్ అంటాం. అంటే ఆ క్లియర్ కవర్ బ్లాక్స్ మీదనే మనం ఈ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది పెడతాం అన్నట్టు. అంటే మనకి బిట్వీన్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్స్ట్రీమోస్ట్ టెన్షన్ ఫేస్ ఏదైతే ఉందో వాటి మధ్యలో కాంక్రీట్ ఉండాలి. లేదు అనుకుంటే ఈ రీఇన్ఫోర్స్మెంట్ అనేది మనకు బయట కనిపిస్తున్నాయి అనుకోండి, ఆ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ యాక్షన్స్ అంటాం. అంటే మనము ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు మాయిశ్చర్ కంటెంట్ కావచ్చు, లేదా రెయిన్ ఫాల్లో రెయిన్ కంటెంట్ ఏదైతే మనకు ఉందో వాటర్ కంటెంట్ అండ్ మాయిశ్చర్ కంటెంట్ ఆ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే అది కరోజన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ బికమ్స్ కరోడెడ్, దెన్ ద బాండింగ్ బిట్వీన్ ద కాంక్రీట్ అండ్ స్టీల్ అనేది తగ్గిపోతుంది. దెన్ తొందరగా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దీన్ని మనం క్లియర్ అంటున్నాం. అంటే మనము ఎక్స్ట్రీమోస్ట్ ఫేస్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఎక్స్ట్రీమోస్ట్ టెన్షన్ ఫేస్ ఆఫ్ ద బీమ్, దీనిని మనం ఏమంటున్నాం? క్లియర్ కవర్ అని అంటున్నాం. క్లియర్? ఇప్పుడు మనము ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుంది, ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డయాగ్రామ్, మనం ఓన్లీ ఇక్కడ సింప్లీ సపోర్టెడ్ బీమే తీసుకున్నాం కదా, మరి క్యాంటిలివర్ బీమ్ ని కూడా చూద్దాం. ఎందుకంటే బోత్ క్యాంటిలివర్ బీమ్ అండ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ యొక్క టెన్షన్ డెవలప్మెంట్ అనేది అపోజిట్ గా ఉంటుంది అన్నది రెండు. ఎందుకు అంటే ఇక్కడ చూద్దాం మనం. రైట్, ఎందుకంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనేది మనకి డిఫరెంట్ ఉంటుంది అండ్ క్యాంటిలివర్ బీమ్ అనేది డిఫరెంట్. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అండ్ క్యాంటిలివర్ బీమ్. ఇక్కడ మనకి క్యాంటిలివర్ బీమ్ అనేది తీసుకుందాం. ఏదైతే మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉందో దీని పక్కనే మనం ఇప్పుడు క్యాంటిలివర్ బీమ్ అనేది తీసుకుందాం. రైట్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ అండ్ క్యాంటిలివర్ బీమ్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాం మనం? క్యాంటిలివర్ బీమ్ తీసుకుంటున్నాం. ఏ బీమ్? క్యాంటిలివర్ బీమ్ అనేది తీసుకుంటున్నాం మనం. క్యాంటిలివర్ బీమ్. ఈ క్యాంటిలివర్ బీమ్ లో మనము ఇన్ దిస్ క్యాంటిలివర్ బీమ్ మనం క్యాంటిలివర్ బీమ్ అనేది తీసుకుంటున్నాం. ఇన్ దిస్ క్యాంటిలివర్ బీమ్ ఇక్కడ చూడండి, మనం క్యాంటిలివర్ బీమ్ లో ఇలా ఉంటుంది. క్యాంటిలివర్ బీమ్ మనకు తెలుసు. ఏమనుకున్నాం మనం? క్యాంటిలివర్ బీమ్ అంటే వన్ సైడ్ ఈజ్ ఫిక్స్డ్. ఇక్కడ ఈ సపోర్ట్ లో ఫిక్స్ ఉంది కదా వన్ సైడ్. దీన్ని ఏమంటున్నాం మనము? సపోర్ట్ అంటున్నాం. ఇక దీనిని మనము సపోర్ట్ అంటున్నాం. అంటే వన్ సైడ్ అనేది ఫిక్స్ ఉంది. వన్ సైడ్ ఈజ్ ఫిక్స్, వన్ మోర్ సైడ్ ఈజ్ ఫ్రీ. అంటే ఇట్ సైడ్ ఇలా హోల్డ్ అయి ఉంది కదా, కంప్లీట్ గా ఫిక్స్ అయి ఉంది ఇట్ సైడ్. వన్ సైడ్ ఈజ్ ఫిక్స్, వన్ మోర్ సైడ్ ఈజ్ ఫ్రీ. దీనిని మనము
క్యాంటిలివర్ బీమ్ అంటున్నాం. ఈ క్యాంటిలివర్ బీమ్లో సేమ్ ఇక్కడైతే ఏ విధంగా అయితే మనం యూడిఎల్ అప్లై చేసినామో క్యాంటిలివర్ బీమ్లో ఇక్కడ కూడా మనం యూడిఎల్ అప్లై చేద్దాం. సో యూడిఎల్ అనేది అప్లై చేద్దాం ఆన్ ద క్యాంటిలివర్ బీమ్. యూడిఎల్ అనేది అప్లై చేస్తున్నాం అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, అంటే బీమ్ మొత్తానికి కాన్స్టెంట్ లోడ్ అనేది అప్లై చేస్తున్నాం. కాన్స్టెంట్ లోడ్ అనేది అప్లై చేస్తున్నాం బీమ్ మొత్తానికి. ఇప్పుడు కాన్స్టెంట్ లోడ్ అనేది అప్లై చేసినాం బీమ్. ఎప్పుడైతే ఆ బీమ్ మీద లోడ్ అనేది అప్లై చేస్తున్నామో దెన్ బీమ్ ఏం చేస్తుంది, ఇది వన్ సైడ్ ఏమో చాలా స్ట్రాంగ్ ఉంది, బట్ వన్ మోర్ సైడ్ ఏమో బెండ్ అవుతుంది. ఎక్కడ బెండ్ అవుతుంది, ఎక్కడైతే మనకి సపోర్ట్ అనేది లేదో అట్ సైడ్ బెండ్ అవుతుంది అన్నట్టు. అంటే ఏ విధంగా బెండ్ అవుతుంది ఈ బీమా అంటే మనకి సపోర్ట్ లేని సైడ్ బెండ్ అవుతుంది అన్నట్టు. అంటే ఏ విధంగా బెండ్ అవుతుంది ఈ బీమా, ఇగో ఇలా బెండ్ అవుతుంది బీమ్, రైట్. సో దిస్ బీమ్ ఈజ్ సో బెండ్ లైక్ దిస్. The beam is so bend like this. బీమ్ ఎలా బెండ్ అవుతుంది మనకంటే సో ద బీమ్ ఈజ్ బెండ్ లైక్ దిస్. ఇలా బెండ్ అవుతుంది బీమ్, ఇలా బీమ్ అనేది బెండ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంది ఇక్కడ, బీమ్ అనేది ఇలా బెండ్ అవుతుంది అంటే టాప్లో ఏమో టెన్షన్ డెవలప్ అవుతుంది, బాటంలో ఏమో కంప్రెషన్ డెవలప్ అవుతుంది. మధ్యలో ఏమో మనకి న్యూట్రల్ యాక్సిస్ అంటాం, ఇది న్యూట్రల్ యాక్సిస్ మనకి, రైట్. సో న్యూట్రల్ యాక్సిస్ అనేది సో న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ డెవలప్ అవుతుంది. అంటే ఎబో ద న్యూట్రల్ యాక్సిస్ టెన్షన్ డెవలప్స్, బిలో ద న్యూట్రల్ యాక్సిస్ కంప్రెషన్ డెవలప్స్. అదే మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్లో ఏం జరిగింది, ఇక్కడ ఎబో ద న్యూట్రల్ యాక్సిస్ కంప్రెషన్, బిలో ద న్యూట్రల్ యాక్సిస్ టెన్షన్. కానీ ఇక్కడ ఈ బెండ్ అనేది బీమ్ అనేది ఇలా బెండ్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఇటు సైడ్ ఏమో ఫిక్స్ ఉంది, వన్ మోర్ సైడ్ ఫ్రీ ఉంది. ఈ బీమ్ అనేది ఇలా బెండ్ అవడం వల్ల ఏమైంది ఇక్కడ అంటే టాప్లో టెన్షన్ డెవలప్ అవుతుంది, బాటంలో ఏమో కంప్రెషన్ డెవలప్ అవుతుంది. కానీ మనము సో అవర్ డ్యూటీ ఏంది, ఎక్కడైతే టెన్షన్ డెవలప్ అవుతుందో ఆ టెన్షన్ని రెసిస్ట్ చేయడమే మన డ్యూటీ. అంటే మనము ఈ టెన్షన్ ఏదైతే ఉందో మనకి టాప్లో సో ఆ టెన్షన్ ఫెయిల్యూర్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలి, అక్కడ రీఇన్ఫోర్స్మెంట్ బార్ అనేది ప్రొవైడ్ చేయాలి. ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఈజ్ ప్రొవైడెడ్, రీఇన్ఫోర్స్మెంట్ బార్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద టెన్షన్ జోన్. అంటే ఏదైతే మనకు ఈ టెన్షన్ అనేది డెవలప్ అవుతుందో టాప్లో అక్కడ ఏం చేయాలి, మనము రీఇన్ఫోర్స్మెంట్ బార్ అనేది ప్రొవైడ్ చేయాలి. ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ అనేది ప్రొవైడ్ చేయాలి, రైట్. సో దీన్ని మనం ఏమంటున్నామో అంటే సో మనం స్పాన్ అంటున్నాం, ఇగో దీన్ని క్లియర్ స్పాన్ అంటున్నాం, రైట్. సో దీన్ని క్లియర్ స్పాన్ అంటున్నాం, క్లియర్ స్పాన్. అండ్ సో హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ తీసుకుంటే మనము క్యాంటిలివర్ బీమ్లో హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ తీసుకుంటే దీన్ని ఏమంటున్నాం మనము, దీన్ని ఈ ఎఫెక్టివ్ స్పాన్ అంటున్నాం, ఈ ఎఫెక్టివ్ స్పాన్ అంటున్నాం, ఎఫెక్టివ్ స్పాన్. మనము సింప్లీ సపోర్టెడ్ బీమ్లో ఎఫెక్టివ్ స్పాన్ తీసుకోవాలంటే క్లియర్ స్పాన్ ప్లస్ టూ సైడ్స్ సపోర్ట్ ఏదైతే ఉన్నాయో హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద టూ సపోర్ట్స్ తీసుకున్నాం మనం, హాఫ్ ఆఫ్ ద స్పాన్ ఆఫ్ ద టూ సపోర్ట్స్ అనేది తీసుకున్నాం. ఇక్కడ క్లియర్ స్పాన్ ఎఫెక్టివ్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్ స్పాన్ ప్లస్ వన్ సైడ్ ఆఫ్ ఏ సపోర్ట్ అనేది వన్ సైడే ఉంది కాబట్టి ఆ హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ తీసుకోవాలి మనం. అంటే ఇక్కడ ఈ ఎఫెక్టివ్ స్పాన్ అంటే ఏం తీసుకుంటున్నాం మనము, క్లియర్ స్పాన్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ తీసుకుంటున్నాం, హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ క్లియర్. సో క్లియర్ స్పాన్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద సపోర్ట్ అనేది తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఈ క్యాంటిలివర్ బీమ్లో మనం ఏం చేసినప్పుడు ద రీఇన్ఫోర్స్మెంట్ అనేది సో ఇది న్యూట్రల్ యాక్సిస్ కాబట్టి ద రీఇన్ఫోర్స్మెంట్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలి, ఇప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద టెన్షన్ జోన్. అంటే ఎక్కడ ఉంది టెన్షన్ జోన్, టాప్లో ఉంది కాబట్టి ద టెన్షన్ జోన్లో మనం ఏం ప్రొవైడ్ చేయాలి, ఇప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద సో టెన్షన్ జోన్. ఇక్కడ మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్లో ఏమో
టెన్షన్ బాటంలో డెవలప్ అయింది, ఇక్కడ క్యాంటిలివర్ బీమ్లో టెన్షన్ ఏమో టాప్లో డెవలప్ అయింది. ఇక్కడ మనకి సో దీని యొక్క సో బెండింగ్ మూమెంట్ అనేది ఎలా ఉంది, సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క బెండింగ్ మూమెంట్ టాప్లో కంప్రెషన్ డెవలప్ అయింది, బాటంలో ఏమో టెన్షన్ డెవలప్ అయింది. ఇక్కడేమో ఇన్ ద క్యాంటిలివర్ బీమ్ సో మనకు బెండింగ్ మూమెంట్ ఎలా డెవలప్ అయింది అంటే టాప్లో ఏమో టెన్షన్ డెవలప్ అయింది, బాటంలో ఏమో కంప్రెషన్ డెవలప్ అయింది. అంటే దీన్ని మనం ఏమంటున్నామో హాగింగ్ బెండింగ్ మూమెంట్ అంటున్నాము. హాగింగ్ బెండింగ్ మూమెంట్ అంటున్నాం. హాగింగ్ బెండింగ్ మూమెంట్. ఇదేమో సాగింగ్, సింప్లీ సపోర్టెడ్ ఏమో సాగింగ్ బెండింగ్ మూమెంట్. సో ఇక్కడ క్యాంటిలివర్ ఏమో హ్యాగింగ్ బెండింగ్ మూమెంట్ అనేది డెవలప్ అయింది. రైట్. సో సాగింగ్ బెండింగ్ మూమెంట్ అండ్ హాగింగ్ బెండింగ్ మూమెంట్. మరి దీంట్లో ఇప్పుడు క్రాస్ సెక్షన్ ఆఫ్ క్యాంటిలివర్ బీమ్ అనేది చూస్తే, క్యాంటిలివర్ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ చూస్తే మనము ద క్రాస్ సెక్షన్ ఆఫ్ క్యాంటిలివర్ బీమ్ చూడాలి. ఇప్పుడు క్రాస్ సెక్షన్ ఆఫ్ క్యాంటిలివర్ బీమ్, ఈ క్యాంటిలివర్ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ మనం చూస్తే మనం ఏమనుకున్నామో సింప్లీ సపోర్టెడ్ బీమ్ అండ్ క్యాంటిలివర్ బీమ్ రెండు క్వైట్ అపోజిట్ అనుకున్నాం కదా. మరి దాని యొక్క క్రాస్ సెక్షన్ ఎలా ఉందో మనం చూద్దాం. రైట్. ద క్రాస్ సెక్షన్ ఆఫ్ క్యాంటిలివర్ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ చూస్తే మనము సో దిస్ ఈస్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ క్యాంటిలివర్ బీమ్. సో క్యాంటిలివర్ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ ఇది. ఈ క్రాస్ సెక్షన్ లో మనం ఏమనుకుంటున్నాం అంటే సో ఇన్ దిస్ క్రాస్ సెక్షన్ సో మనం ఈ టెన్షన్ అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది, రైట్. సో ద టెన్షన్ ఎక్కడ డెవలప్ అవుతుంది, కంప్రెషన్ ఎక్కడ డెవలప్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. దీన్ని మనము న్యూట్రల్ యాక్సిస్ అన్నాం. దీన్ని ఏమంటున్నామో న్యూట్రల్ యాక్సిస్. ఈ అబౌవ్ ద న్యూట్రల్ యాక్సిస్, what happens above the neutral axis? Tension develops. Below the neutral axis compression develops. Above the neutral axis tension develops kabatti to avoid the tension failure so ikkada manama reinforcement anedi provide chestunnam. Dini area of steel reinforcement in the tension zone antunnam. So manaku telusu dini manam emannamo width of the beam antunnam. Right. So width of the beam, then center of the reinforcement undi so manam dini emantunnamante effective depth antunnam. Right. And dini manam overall depth ani annam. Overall depth ante mottam depth ni overall depth d annama. Ikkada compression zone emo bottom side lo undi below the neutral axis, tension emo above the neutral axis anedi undi. Clear ah? Yes, above the neutral axis and below the neutral axis. Above the neutral axis tension develops, below the neutral axis compression develops. This is cross section of cantilever beam. Right. ఇప్పుడు మనము సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకొని సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ తీసుకొని దాంట్లో హౌ ద స్ట్రెస్ ఇస్ డెవలప్స్, హౌ ద స్ట్రెయిన్ ఇస్ డెవలప్స్ అనేది చూద్దాం. అంటే దీన్ని మనం ఏమంటున్నామో అనాలిసిస్ పార్ట్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని చెప్తున్నాం. మరి మనకి అనాలిసిస్ అంటే ఏందో తెలియాలి కదా. వాట్ ఈస్ ద అనాలిసిస్ అండ్ వాట్ ఈస్ ద డిజైన్? ఇప్పుడు మనమా సో ఆర్సీసీ రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ ఆర్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంటాం. అంటే దీంట్లో ఏం చేయాలి, మనము డిజైన్ నేర్చుకోవాలి అండ్ అనాలిసిస్, ఈ రెండే ఉంటాయి, అనాలిసిస్ అండ్ డిజైన్. సో వాట్ ఈస్ ద అనాలిసిస్ అండ్ వాట్ ఈస్ ద డిజైన్? డిజైన్ అంటే ఏంది, అనాలిసిస్ అంటే ఏంది? సో ఫస్ట్ వి టేక్ ద డిజైన్. సో డిజైన్ అంటే ఏంది అంటే మనము ద డిటర్మినేషన్ ఆఫ్, డిజైన్ అంటే ద డిటర్మినేషన్ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్. డిటర్మినేషన్ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ మనం తీసుకుంటే దాన్ని మనం డిజైన్ అంటాం. డిజైన్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్. అంటే ఏం చేయాలి మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రాస్ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి, క్రాస్ సెక్షన్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ తీసుకుంటే ద క్రాస్ సెక్షన్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఇప్పుడు మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ తీసుకుంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నామంటే న్యూట్రల్ యాక్సిస్ అంటున్నాం. న్యూట్రల్ యాక్సిస్, రైట్. సో న్యూట్రల్ యాక్సిస్ దీన్ని మనము విడ్త్ అని చెప్పినాం, రైట్. అండ్ దిస్ ఈజ్ సో ద రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయాలి మనం? రీఇన్ఫోర్స్మెంట్ అనేది
టెన్షన్ జోన్లో రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకు అంటే ఇది క్రాస్ సెక్షన్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్, క్రాస్ సెక్షన్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ క్రాస్ సెక్షన్లో సో మనం ఏమనుకున్నామంటే ఇక్కడ సో విడ్త్ అన్నాం అండ్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ దీన్ని మనం ఈ ఎఫెక్టివ్ డెప్త్ అన్నాం, ఈ ఎఫెక్టివ్ డెప్త్ డి అండ్ సో ఓవరాల్ డెప్త్ మనకు తెలుసు ద ఓవరాల్ డెప్త్. సో దిస్ ఈజ్ ఓవరాల్ డెప్త్ క్యాపిటల్ డి అంటున్నాం, ఓవరాల్ డెప్త్ సో క్యాపిటల్ డి. సో ఇప్పుడు మనము దీంట్లో ఏం చేయాలి మనము అంటే సో డైమెన్షన్స్, దీంట్లో ఏం చేయాలి మనము డిటర్మినేషన్ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్. ఇది ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ ఇన్ ద టెన్షన్ జోన్, ఏఎస్టీ అంటున్నాం. ఇన్ ద టెన్షన్ జోన్ ఏఎస్టీ, ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్, ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ సో ఏఎస్టీ అంటున్నాం, ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ ఏఎస్టీ, ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అంటున్నాం. ఎక్కడైతే ఇన్ ద టెన్షన్ జోన్, ఏరియా ఆఫ్ ద టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్, ఏరియా ఆఫ్ ద టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్. క్లియర్? అయితే మనము ఇప్పుడు మనం డిటర్మినేషన్ ఆఫ్ డైమెన్షన్ డిజైన్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అన్నాం కదా. ఇది విడ్త్, ఇది ఎఫెక్టివ్ డెప్త్, ఇది ఓవరాల్ డెప్త్, ఇక్కడేమో క్లియర్ కవర్. ఈ ఏదైతే ఈ డైమెన్షన్స్ ఉన్నాయో డిటర్మినేషన్ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్, ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ ఎక్కడుంది? మనం టెన్షన్ జోన్లో అప్లై చేస్తున్నాం. స్టీల్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద టెన్షన్ జోన్, దీన్ని ఏరియా ఆఫ్ ద టెన్షన్ స్టీల్ అంటున్నాం. అంటే మనకి టెన్షన్ స్టీల్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి, దీని యొక్క డైమెన్షన్స్ ఎంత ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయడాన్ని మనము డిజైన్ అంటున్నాము. డిజైన్ అంటే ఏంది? డిటర్మినేషన్ ఆఫ్ డైమెన్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్. అంటే డిటర్మినేషన్ ఆఫ్ డైమెన్షన్స్, విడ్త్ అండ్ ఎఫెక్టివ్ డెప్త్, ఓవరాల్ డెప్త్ అండ్ ఎఫెక్టివ్ కవర్, ఇక్కడేమో క్లియర్ కవర్, ఇవన్నీ మనం డిటర్మినేట్ చేయాలి. దాంతోపాటు ఈ ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఆ ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ ఎంత ప్రొవైడ్ చేయాలి టెన్షన్ జోన్లో కూడా మనం డిటర్మినేట్ చేయాలి. దాన్ని డిజైన్ అంటున్నాం. బిట్వీన్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ గ్యాప్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి, ఎన్ని డైమెన్షన్, ద డైమెన్షన్ ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ అనేది ఎంత డైమెన్షన్స్ కూడా ప్రొవైడ్ చేయాలనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. దీన్ని ఏమంటున్నాం మనము? డిజైన్ పార్ట్ అంటున్నాం మనము, డిజైన్, రైట్? దీన్ని మనము డిజైన్ అంటున్నాం. డిజైన్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ డైమెన్షన్ యాజ్ వెల్ యాజ్ ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్. క్లియరా? రైట్. ఇప్పుడు మనం అనాలిసిస్ అంటున్నాం. అనాలిసిస్ అంటే ఏం చేయాలి మనము? అనాలిసిస్ అంటే డిటర్మినేషన్ ఆఫ్, సో మనం ఇక్కడ డిజైన్లో సో డిటర్మినేషన్ ఆఫ్ డిజైన్లో ఏమనుకున్నాము? డైమెన్షన్స్ అండ్ ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అనుకున్నాం. మరి అనాలిసిస్లో ఏం చేయాలంటే డిటర్మినేషన్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ మూమెంట్స్. ఒక బీమ్ ఏదైతే ఉందో, ఒక స్ట్రక్చరల్ మెంబర్ ఏదైతే ఉందో దాని మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది, ఎంత స్ట్రెస్ డెవలప్ అవుతుంది, అవన్నీ చూసుకోవాలి మనం. డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రెస్సెస్, డిటర్మినేషన్ ఆఫ్ సో ఫోర్సెస్ అండ్ మూమెంట్స్, డిటర్మినేషన్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ మూమెంట్స్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ ఫోర్సెస్, ఫోర్స్ ఎలా డెవలప్ అవుతుంది మనకి? డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ లోడ్. అంటే లోడ్ అప్లై చేసుకొని మనం లోడ్ అప్లై చేస్తే సో డిటర్మినేషన్ ఆఫ్ సో ఫోర్సెస్ అండ్ మూమెంట్స్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ మూమెంట్స్ డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ లోడ్స్. లోడ్స్ మనకి ఎన్ని ఉంటాయి? డెడ్ లోడ్ ఉంటుంది, లైవ్ లోడ్ ఉంటుంది. డెడ్ లోడ్ అంటే ఏంది? అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ లోడ్, అంటే ఆ స్ట్రక్చరల్ మెంబర్ ఏదైతే ఉందో దాని యొక్క పర్మనెంట్ లోడ్ని సో మనము సో వెయిట్ ఆఫ్ ద స్ట్రక్చరల్ మెంబర్, సో డెడ్ వెయిట్ ఆఫ్ ద స్ట్రక్చరల్ మెంబర్ అంటాం, దాన్ని మనం డెడ్ లోడ్ అంటాం. లైవ్ లోడ్ అంటే చేంజబుల్ లోడ్, అంటే ఏమేమి ఉంటాయి మనకి? ఫర్నిచర్స్ కావచ్చు అండ్ సో ఫ్యాన్స్ కావచ్చు, టేబుల్స్ ఏదైతే ఫర్నిచర్స్ ఉంటాయో ఆ ఫర్నిచర్స్ కావచ్చు. మనం కూడా సో బిల్డింగ్లో సో ఎంటర్ అవుతాం, మళ్ళీ ఎగ్జిట్ అవుతాం, ఎంటర్ అవుతాం, ఎగ్జిట్ అవుతాం, అంటే మన లోడ్ కూడా లైవ్ లోడే. ఈ లోడ్స్ అన్ని ఎప్పుడైతే ఆ స్ట్రక్చరల్ మెంబర్స్ మీద అప్లై అవుతున్నాయో అప్పుడు ఎంత ఫోర్స్ డెవలప్ అవుతుంది, ఎంత మూమెంట్స్ డెవలప్ అవుతుంది, ఆ ఫోర్స్ అండ్ మూమెంట్ రెసిస్ట్ చేయాలంటే మనం అనాలిసిస్ చేసి డిజైన్ చేయాలన్నట్టు. అంటే మనం అనాలిసిస్ ఆఫ్ మెంబర్, అనాలిసిస్ అంటే ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ ఫోర్సెస్
అండ్ సో డిటర్మినేషన్ ఆఫ్ మూమెంట్స్. ఈ ఫోర్స్ అండ్ మూమెంట్స్ రెండు మనం డిటర్మిన్ చేస్తే దాన్ని మనం అనాలిసిస్ అంటున్నాం. అదే మనం డిజైన్ అనేది ఏంటంటున్నామో అంటే డిటర్మినేషన్ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ ఏరియా ఆఫ్ ద స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ ఏమంటున్నాం మనము అంటే వీటిని మనం డిజైన్ అంటున్నాం. ఇప్పుడు మనం అనాలిసిస్ పార్ట్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అనాలిసిస్ పార్ట్. సో అనాలిసిస్ మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే సో అనాలిసిస్ అనేది చూడాలి. ఇప్పుడు అనాలిసిస్ దేనికి అనాలిసిస్ అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ క్రాస్ సెక్షన్ తీసుకున్నాం కదా. సో దీని యొక్క అనాలిసిస్ చూడాలి. ఇప్పుడు మనం అనాలిసిస్ ఈ బీమ్ యొక్క అనాలిసిస్ చేయాలి మనం. ఇప్పుడు ఈ అనాలిసిస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద బీమ్ థియరీ, రైట్. సో ఇది దేని మీద బేస్డ్ అయి ఉంటుందంట, సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సో బీమ్ థియరీ అంటున్నాం. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సో బీమ్ థియరీ. ఈ బీమ్ థియరీ అనేది ఏమంటుంది మరి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ బీమ్ థియరీ ఏమంటుంది అంటే మనకి సో మనం ఏం చేయాలి ఇప్పుడు, రైట్, ఈ క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో సో ఈ క్రాస్ సెక్షన్ తీసుకొని మనం ఇప్పుడు స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అని చూడాలి. మనం అనాలిసిస్ చేస్తున్నాం. అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంది, డిటర్మినేషన్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ మూమెంట్ అనుకున్నాం కదా. ఫోర్సెస్ అంటే మనం స్ట్రెస్ ఎంత డెవలప్ అవుతుంది, స్ట్రెయిన్ ఎంత డెవలప్ అవుతుంది చూడాలి. ఇప్పుడు స్ట్రెస్ డెవలప్మెంట్ అండ్ స్ట్రెయిన్ యొక్క డెవలప్మెంట్ అనేది చూద్దాం. మనకి ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంటే ఏం చేయాలి మనము, ఫస్ట్ మనము స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఏం చూడాలి ఇప్పుడు, స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్, రైట్. అండ్ వన్ మోర్ ఈజ్ స్ట్రెస్ డయాగ్రామ్, స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్, స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్. రైట్. సో స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ అనేది చూడాలి. ఇప్పుడు ఏదైతే మనం క్రాస్ సెక్షన్ ఆఫ్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకున్నామో దాని యొక్క స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. ఇప్పుడు మనము రైట్ సో స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్. సో ఇన్ ద స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ సో ఇది ఒక లైన్ తీసుకున్నాను నేను వర్టికల్. ఇది ఏంటంటే ద స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ ద లోడ్. లోడ్ అప్లై చేయకముందు ఏం రియాక్షన్స్ ఉండవు దీంట్లో. అంటే మనం స్ట్రెస్ అనేది తెలియదు, స్ట్రెయిన్ తెలియదు. కాబట్టి ద స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ లోడ్ ఇట్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ ఓన్లీ. దట్ మీన్స్ ఇక్కడ స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది ఏముండదు, స్ట్రెయిన్ జీరో. బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ లోడ్ ద స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జీరో. కానీ మనం ఏదైతే క్రాస్ సెక్షన్ ఆఫ్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకున్నామో ఎంటైర్ లెంత్ మొత్తం లెంత్లో ఏం అప్లై చేసినామా, ఎంటైర్ లెంత్లో యూడిఎల్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది అప్లై చేసినాం. అవునా కాదా? ఆ యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అప్లై చేసిన తర్వాత ఆ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా వచ్చిందంట, స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ద స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ లైక్ దిస్. ద స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా వచ్చిందంట, ఇగో ఇలా వచ్చింది స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్. అంటే మనకి ఈ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఈ స్ట్రెయిన్ ఎంత ఉందంట, స్ట్రెయిన్ అనేది సో దీన్ని మనము కంప్రెషన్ ఫైబర్ అంటున్నాం కదా. అబోవ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఇన్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్ కంప్రెషన్ జోన్, బిలో ద న్యూట్రల్ యాక్సిస్ ఇన్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్ టెన్షన్ జోన్ అని అనుకున్నాం. అయితే మనకి దీన్ని ద మ్యాక్సిమం స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఎట్ ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫైబర్. ఏదైతే మనకి ఈ ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫైబర్ ఉందో, కంప్రెషన్ ఫైబర్ ఒక లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ మ్యాక్సిమం స్ట్రెయిన్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ అవుతుందో
సో ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెయిన్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మ్యాక్సిమం స్ట్రెయిన్ అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎంత అంటే ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎట్ కంప్రెషన్. కంప్రెషన్లో మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎంత అంటే 0.0035. 0.0035 ఎక్కడ అంటే మ్యాక్సిమం స్ట్రెయిన్ అక్కడే. సో బియాండ్ దట్ 0.0035 ఇట్ సేస్ సారీ. అంటే ఏంటంట ఇంతకంటే ఎక్కువ స్ట్రెయిన్ అనేది తీసుకోదు. ఇన్ కేస్ ద స్ట్రెయిన్ ఈస్ ఎక్సీడ్స్ 0.0035 దెన్ ఇట్ ఈస్ సేస్ ఫెయిల్స్. ఐ ఆమ్ ఫెయిల్ సింప్లీ. అంటే ఏంటంట అంటే 0.0035 కంటే ఎక్కువ స్ట్రెయిన్ అనేది అది తీసుకోదు అన్నట్టు. ఆ స్ట్రెయిన్ తీసుకుంటే ఇట్ ఫెయిల్స్. అంటే మీనింగ్ ఏంది, మనము స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు స్టీల్ అండ్ కాంక్రీట్ యొక్క స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్ డ్రా చేసినాం లాస్ట్ వీడియోలో. అప్పుడు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు మనము స్టీల్ యొక్క స్ట్రెస్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఎట్ లోయర్ ఈల్డ్ పాయింట్ ద స్ట్రెయిన్ వాల్యూ టేకెన్ యాజ్ 0.002 తీసుకున్నాం. ద స్ట్రెయిన్ వాల్యూ ఈజ్ 0.002 అనేది తీసుకున్నాం. మనం ఎంత తీసుకున్నామో ఇగో ఇక్కడ 0.002 అనేది తీసుకున్నాం. లోయర్ ఈల్డ్ పాయింట్ దగ్గర డిజైన్ స్ట్రెయిన్ వాల్యూ ఎంత తీసుకున్నాం 0.002 ఆర్ 0.2% తీసుకున్నాం. కానీ ఎక్కడైతే మనం స్టీల్ బార్ అనేది ఫెయిల్ అవుతుందో ఆ స్టీల్ బార్ ఫెయిల్ అయ్యే ఏరియాలో ఎంత తీసుకున్నాం మనము 0.0035. 0.0035 అంటే మనము ఇలా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డయాగ్రామ్ చూసినప్పుడు సో దిస్ సైడ్ ఈజ్ స్ట్రెస్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్ స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డయాగ్రామ్ మనం తీసుకున్నప్పుడు ఇలాగ తీసుకుంది. అంటే మనము సో ఇక్కడేమో లోయర్ ఈల్డ్ పాయింట్ అంటే 0.002 తీసుకున్నాము ఆర్ 0.2%. ఇక్కడేమో ఎట్ ఫెయిల్యూర్ ఎంత తీసుకున్నాం మనము 0.0035. అంటే మీనింగ్ ఏంది 0.0035 కంటే ఇంకా ఎక్కువ తీసుకోదు అన్నట్టు. 0.0035 కంటే మోర్ ఇంకా తీసుకోదు అంటే ఇక్కడే ఫెయిల్యూర్ అని మీనింగ్. 0.0035 ఇదే లాస్ట్ వాల్యూగా, అంతకంటే ఎక్కువ తీసుకోని ఉంటుంది స్టీల్. 0.0035 అంతకంటే ఎక్కువ అయితే తీసుకోదు అన్నట్టు. ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఫెయిల్. అంటే మనము బిఫోర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టీల్ మెంబర్ సో స్ట్రెయిన్ ఎంత తీసుకుంటుందంట 0.0035. ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది 0.0035. రైట్. సో maximum strain is develops that is 0.0035. ఎగ్జామినేషన్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. మన మ్యాక్సిమం స్ట్రెయిన్ అనేది సో ఇన్ ద కాంక్రీట్ ఇక్కడ టెన్షన్ స్టీల్ లేదు కదా. సో కాంక్రీట్లో ఎట్ అవుటర్ మోస్ట్ కంప్రెషన్ ఫేస్ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్. అంటే మనం స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు కాంక్రీట్ యొక్క స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డయాగ్రామ్ సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఇలా డ్రా చేసినాం. కాంక్రీట్ యొక్క స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఇది ఆరిజిన్ పాయింట్ 0. ఇక్కడ ఎట్ ఫెయిల్యూర్ 0.0035 అని తీసుకున్నాం మనం. ఎట్ ఫెయిల్యూర్ ద స్ట్రెయిన్ వాల్యూ ఎట్ ఫెయిల్యూర్ ఈజ్ 0.0035 అని తీసుకున్నాం. అంటే మనము ఎట్ అవుటర్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ 0.0035. ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది. ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ ఎట్ ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్. లేదా ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్ సో బిఫోర్ ఫెయిల్యూర్ ఇన్ ద కంప్రెషన్ ఫైబర్ 0.0035. రైట్. ద సెంటర్ ఆఫ్ ద కంప్రెషన్ జోన్లో 0.002. రైట్. అండ్ ఇక్కడ సో దీన్ని మనం ఏమంటున్నామంటే సో ఎప్సిలాన్ ఎస్టీ అంటే సో మనకి స్ట్రెయిన్ ఎట్ టెన్షన్ జోన్ ఆర్ సెంటర్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ సో ఎప్సిలాన్ ఎస్టీ అని అంటాం. ఎప్సిలాన్ ఈఎస్టీ. రైట్. ఇప్పుడు మనము స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ చూడాలి. ఇప్పుడు ద స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూసినాం, ఇప్పుడు స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూడాలి. రైట్. సో స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ నౌ
సో వి సీ ద స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. రైట్, సో ద స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు మనము సో ఇక్కడ చూడండి, బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ లోడ్ ద స్ట్రెయిన్ ఈజ్ 0 అండ్ స్ట్రెస్ ఆల్సో 0. ఇక్కడ స్ట్రెయిన్ అనేది 0 ఉండే కదా, బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ లోడ్ స్ట్రెయిన్ ఈజ్ 0, దెన్ స్ట్రెస్ ఆల్సో 0. సో స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ లో మనం బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ లోడ్ ఇట్ ఈస్ 0. After application of load, it is like this. After application of load, right? So after application of the load. So after application of load, it is like this. అంటే మనం లీనియర్ ఓన్లీ అండ్ ఇట్ ఈస్ 0. రైట్, సో ఇట్ ఈస్ 0. మనం ఏమంటున్నామంటే ఇక్కడ చూడండి, ఈ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్లో ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ జోన్లో మ్యాక్సిమం స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ 0.0035 అని చెప్తున్నాం. 0.0035 అన్నాం. మరి ఇక్కడ ఎంత మనకి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్లో మ్యాక్సిమం స్ట్రెస్ ఎంత ఉండాలి? మ్యాక్సిమం స్ట్రెస్ అంటే దీన్ని సిగ్మా సిబిసి అంటాం. ద సిగ్మా సిబిసి అంటే ఏంది? పర్మిసిబుల్ బెండింగ్ కంప్రెసివ్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్. పర్మిసిబుల్ బెండింగ్ కంప్రెసివ్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్, దాన్ని మ్యాక్సిమం. సో మనకి స్ట్రెస్ అంటున్నాం ఎంత? 0.446 టైమ్స్ ఆఫ్ ఎఫ్సికే. 0.446 times of FCK. This also one of the examination question important. ఇక్కడ ఏముంది మనకి? సో స్ట్రెస్ అనేది, సో ఇది క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ లో మనము స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ చూసినప్పుడు మ్యాక్సిమం స్ట్రెస్ డెవలప్స్ ఎట్ ద ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫైబర్. ఈ ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫైబర్ లో ఏముంటది? కాంక్రీట్ ఉంటుంది. అక్కడ 0.446 టైమ్స్ ఆఫ్ ఎఫ్సికే అనేది డెవలప్ అవుతుంది అన్నట్టు. 0.446 టైమ్స్ ఆఫ్ ఎఫ్సికే. అండ్ వన్ మోర్ ఈజ్, మనకి ఇక్కడ ఏం డెవలప్ అవుతుంది? ఇక్కడ మనం కంప్రెషన్ అనేది ఉంటుంది. అండ్ వన్ మోర్ ఈజ్, సో హియర్ టెన్షన్, హియర్ ఈజ్ టెన్షన్. బోత్ కంప్రెషన్ అండ్ టెన్షన్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లు ఉంటాయి. కంప్రెషన్ అండ్ టెన్షన్, రైట్? సో బోత్ కంప్రెషన్ అండ్ టెన్షన్ అనేది సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు మనం ద డిస్టెన్స్ బిట్వీన్ ద కంప్రెషన్ అండ్ టెన్షన్ ఏదైతే ఉందో, ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ ఈజ్ సిగ్మా ఎస్టీ, రైట్? ద డిస్టెన్స్ బిట్వీన్ కంప్రెషన్ అండ్ టెన్షన్, ద డిస్టెన్స్ బిట్వీన్ కంప్రెషన్ అండ్ టెన్షన్ ఏదైతే ఉందో దీనిని మనం ఏమంటున్నామంటే లివర్ ఆర్మ్ జెడ్ అంటున్నాం. దీని ఏమంటున్నాము? లివర్ ఆర్మ్ అంటాం. లివర్ ఆర్మ్ అంటే జెడ్. అంటే ఇది ఎలా వస్తుంది మనకి? మనం ఇక్కడ ఏదైతే మనము ఈ ఎఫెక్టివ్ డెప్త్ తీసుకుంటున్నామో, ఈ ఎఫెక్టివ్ డెప్త్ దీన్ని మనము సో ఎఫెక్టివ్ డెప్త్ అంటున్నాం. ఎఫెక్టివ్ డెప్త్ దీన్ని మనము సో న్యూట్రల్ యాక్సిస్, డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటున్నాం. ఆర్ క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటాం. దీన్ని ఎక్స్సి అని కూడా చెప్తాం, క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, రైట్? ఇక్కడ మనకి కంప్రెషన్ అండ్ టెన్షన్ మధ్యలో ఉన్న ఆ డిస్టెన్స్ ని మనం లివర్ ఆర్మ్ అంటాం. లివర్ ఆర్మ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సో డి మైనస్ 0.42 టైమ్స్ ఆఫ్ XU, 0.42 టైమ్స్ ఆఫ్ XU, రైట్? సో లివర్ ఆర్మ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0.42 టైమ్స్ ఆఫ్ XU. లివర్ ఆర్మ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు D minus 0.42 times of XU, right? So ఈ లివర్ ఆర్మ్ Z is equal to 0.42 times of XU. D minus 0.42 times of XU. లివర్ ఆర్మ్ Z is equal to 0.42 times of XU.
అంటే మనము ఈ కంప్రెషన్ టెన్షన్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం లివర్ ఆర్మ్ అని అంటాం. ఇక్కడ చూడండి మనకి one more question is the one more question. So here, so strain distribution and stress distribution. Before the application of load, it is 0. After the application of load, the strain distribution is. దీని మనము లీనియర్ వేరియేషన్ అంటాం. లీనియర్ వేరియేషన్ అంటున్నాం. Right, the strain distribution is linear variation. Before application of the load it is 0, but after the application of load it is linear. ఈ లైన్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటున్నాము, లీనియర్ అంటున్నాం. In the strain distribution is linear variation. The stress distribution also same. Before the application of the load the stress distribution is 0. After the application of load it is also linear variation. ఇది కూడా లీనియరే, కానీ సో ఇక్కడ లీనియర్ ఎక్కడ, సో ఫ్రమ్ హియర్ ఫ్రమ్ 0 టు ఈ ఎక్స్ట్రీమోస్ట్ సో కంప్రెషన్ ఫైబర్, న్యూట్రల్ యాక్సిస్ నుండి ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫైబర్ ఇట్ ఈస్ లీనియర్, అండ్ ఫ్రమ్ ద న్యూట్రల్ యాక్సిస్ టు సో టెన్షన్ ఫేస్ ఆర్ సెంట్రాయిడ్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఇట్ ఈస్ కాన్స్టెంట్. దీన్ని మనం ఏమంటున్నామో అంటే ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్. ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది మనకి అనాలిసిస్ పార్ట్లో, అనాలిసిస్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ సో స్ట్రెస్సెస్, దట్ మీన్స్ డిటర్మినేషన్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ సో మూమెంట్స్ అనేది మనం డిటర్మినేట్ చేసినాం. డిటర్మినేషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే స్ట్రెయిన్ డిటర్మినేట్ చేసినాము, స్ట్రెస్ డిటర్మినేట్ చేసినాము. ఈ రెండు కనుక్కున్నాము ఇప్పుడు బీమ్లో ఎంత ఉంటుంది అనేది. దీంట్లో మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదేమో డెప్త్ ఆఫ్ ద సో న్యూట్రల్ యాక్సిస్ XU అంటున్నాం. XU డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్. డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అంటే ఇట్ ఈస్ ద సో డిస్టెన్స్ బిట్వీన్ ఈ ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్ టు సో న్యూట్రల్ యాక్సిస్ మధ్యలో ఉంది డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్, ఆర్ యాక్చువల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్, ఆర్ క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్, ఆర్ మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అంటాం. ఎఫెక్టివ్ స్పాన్, ఎఫెక్టివ్ డెప్త్ అంటే ఏంది మనకి, it is the distance between so extremmost compression fiber to center of the reinforcement. Clear cover, it is the center of the reinforcement to so manaki extremmost tension phase antunnam, right? And one more is ikkada manaki so compression, idemo compression zone, idemo tension zone. Aithe manaki above the neutral axis compression, below the neutral axis tension. ఈ రెండు టెన్షన్ అండ్ కంప్రెషన్ ఎక్కడ మనకి మీట్ అవుతుంది, సో బోత్ కంప్రెషన్ ఫోర్సెస్ అండ్ టెన్షన్ ఫోర్సెస్ ఈక్వల్ ఎట్ ఏ ప్లేస్, దాన్ని మనం న్యూట్రల్ యాక్సిస్ అని అంటున్నాం, రైట్? సో న్యూట్రల్ యాక్సిస్. ఇక్కడ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్లో బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ లోడ్ ఇట్ ఈస్ 0, ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ లోడ్ ఇట్ ఈస్ లీనియర్ వేరియేషన్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సో ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఈ లీనియర్ వేరియేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్లో మ్యాక్సిమం స్ట్రెయిన్ డెవలప్స్ in the concrete at extremmost compression phase. ఈ కంప్రెషన్ ఫేస్ లో, ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్ లో కాంక్రీట్ లో ఎంత స్ట్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది, 0.0035. నెక్స్ట్ సో మనం స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఎట్ ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్ ద స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎంత అంటే 0.446 times of FCK. వాట్ ఈస్ ద స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ హియర్? ద స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఇక్కడ చూస్తే లీనియర్ వేరియేషన్ అంటాం స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ కూడా. అది ఎక్కడ వరకు, ఎక్స్ట్రీమోస్ట్ కంప్రెషన్ ఫేస్ నుండి న్యూట్రల్ యాక్సిస్ వరకు లీనియర్ వేరియేషన్, దెన్ ఇట్ ఈస్ కాన్స్టెంట్, రైట్? సో దిస్ ఈజ్ ద అనాలిసిస్ పార్ట్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్, అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క అనాలిసిస్ పార్ట్. సో ఫ్రమ్ దిస్ అనాలిసిస్ మనం ఇప్పుడు కంప్రెషన్ అనేది డెవలప్ చేయాలనుకోండి. సో ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంప్రెషన్, అదర్వైజ్ మనకి క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అన్నాం. దీని మీద కూడా ఒక క్వశ్చన్ ఉంది, క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్, రైట్? సో నెక్స్ట్ వన్ ఈజ్ క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. దాన్ని మనం XC అంటున్నాం కదా, క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, రైట్? సో క్రిటికల్ డెప్త్ ఆఫ్
neutral axis, right? So critical depth of neutral axis. ఈ క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అంటే ఏంది? మనకి క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అంటున్నాం. మనకి ఇన్ ద వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ద క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ XC ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ సిగ్మా CBC. M అంటే ఏంది? మనకి మాడ్యులర్ రేషియో. M ఇంటూ సిగ్మా CBC అపాన్ M ఇంటూ సిగ్మా CBC ప్లస్ సిగ్మా ST ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్. ఇక దీన్ని ఏమంటున్నాం మనము అంటే ద క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటున్నాం. ద క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ M ఇంటూ సిగ్మా CBC అంటే మాడ్యులర్ రేషియో ఇంటూ సిగ్మా CBC పర్మిసిబుల్ బెండింగ్ కంప్రెసివ్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ అపాన్ M ఇంటూ సిగ్మా CBC ప్లస్ సిగ్మా ST ఇంటూ D. ఇప్పుడు మనం ఫర్ క్యాన్సిలేషన్ పర్పస్, ఫర్ ద సింప్లిసిటీ అండ్ క్యాన్సిలేషన్ పర్పస్ మనం ఇన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్, న్యూమరేటర్లో డినామినేటర్లో ఉన్న వాల్యూస్ని మనము సో డివైడ్ చేస్తున్నాం. దేంతో? సిగ్మా CBCతో డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి మనకి M ఇంటూ సిగ్మా CBC, దీన్ని మనం సేమ్ M ఇంటూ సిగ్మా CBCతో డివైడ్ చేస్తున్నాం. సిగ్మా CBC అపాన్ M ఇంటూ సిగ్మా CBC బై M ఇంటూ సిగ్మా CBC ప్లస్ సిగ్మా ST అపాన్ M ఇంటూ సిగ్మా CBC, రైట్? సో ఇంటూ D, రైట్? సో దీన్ని మనం ఏమంటున్నామో, రైట్? సో దీన్ని ఇక్కడ మనకి సిగ్మా CBC గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ కూడా సిగ్మా CBC గెట్ క్యాన్సిల్. దెన్ సో ఫస్ట్ సిగ్మా CBC క్యాన్సిల్ కాబట్టి 1/1 ప్లస్ సిగ్మా ST అపాన్ M ఇంటూ సిగ్మా CBC ఇంటూ D అనేది మిగిలింది మనకి. క్లియర్? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఈ M వాల్యూ ఏదైతే ఉందో, M అంటే ఏంది అంటే మాడ్యులర్ రేషియో కదా M అంటే, అవునా కదా? రైట్, మాడ్యులర్ రేషియో. ఇప్పుడు మా మాడ్యులర్ రేషియో వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/1 ప్లస్ సిగ్మా ST అపాన్ మాడ్యులర్ రేషియో అంటే ఎంత మనకి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో 280 అపాన్ 3 సిగ్మా CBC మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో, రైట్? సో 280 అపాన్ 3 సిగ్మా CBC ఇంటూ సో సిగ్మా CBC, ఎందుకంటే ఈ సిగ్మా CBC ఇంటూ D. ఇప్పుడు ఏం చేస్తున్నామా? సో ఈ 3 సిగ్మా CBCలో సిగ్మా CBC గెట్ క్యాన్సిల్. దెన్ వాట్ ఈస్ ద రిమైండర్? సో క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, క్రిటికల్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు సో 1/1 ప్లస్ 1/, రైట్? సో 1/1 ప్లస్ సో మనకి మిగిలింది ఏంది? సిగ్మా ST అపాన్ 280/3 మిగిలింది ఇంటూ D. సిగ్మా ST ఇక్కడ చూడండి మనము సిగ్మా ST, రైట్? సిగ్మా ST ఏదైతే ఉందో సిగ్మా ST, సో సిగ్మా ST అంటే ఏంది మనకి? సో అంటే మనకి సో టెన్షన్ జోన్లో ఉన్న సో స్ట్రెస్ ఇన్ ద టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ ఉన్న స్ట్రెస్. సిగ్మా ST అంటే స్ట్రెస్ అట్ టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్. సిగ్మా ST అంటే మనకి క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్, XC అనేది క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? గ్రేడ్ ఆఫ్ ద స్టీల్. సిగ్మా ST అంటే స్ట్రెస్ ఇన్ ద టెన్షన్ స్టీల్. కాబట్టి మనము సో క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ డిపెండ్స్ అపాన్, దేని మీద ఉంటుంది అంటే మనము గ్రేడ్ ఆఫ్ ద స్టీల్ ఓన్లీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, రైట్? మనం చూద్దాం ఇప్పుడు. సో క్వశ్చన్ ఏంటంట? ద క్వశ్చన్ ఈజ్
The question is critical depth of The critical depth of neutral axis is depends on the critical depth of the neutral axis is depends on. Option A is grades of concrete only. Option B ఏమి ఇచ్చిందంటే grades of steel only. Option C ఏమి ఇచ్చిందంటే both concrete and steel. Option D is none of the above. ఇప్పుడు మనము ఇంతకుముందు ఏదైతే మనము ఇక్కడ చూడండి, ద క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఇస్ డిపెండ్స్ అపాన్ గ్రేడ్ ఆఫ్ ద స్టీల్ ఓన్లీ అంటున్నాం కదా. అంటే ద క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అనేది డిపెండ్స్ అపాన్ దేని మీద? ద క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ నాట్ డిపెండెంట్ అపాన్ గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్. క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అనేది గ్రేడ్ ఆఫ్ ద కాంక్రీట్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉండదు. నెక్స్ట్ క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ బోత్ కాంక్రీట్ అండ్ స్టీల్ రెండింటి మీద కూడా డిపెండ్ అయి ఉండదు. అంటే ద క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద గ్రేడ్ ఆఫ్ ద స్టీల్ ఓన్లీ. అదే మనకి ఇంతకుముందు క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఏదైతే మనం డెరైవ్ చేసినామో, ద క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఓన్లీ. ఈ క్వశ్చన్ మళ్ళీ మనం లిమిట్ స్టేట్ మెథడ్లో చూస్తే, సో ద మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ డిపెండ్స్ అపాన్ అంటాడు. ద మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ సో గ్రేడ్ ఆఫ్ ద స్టీల్ ఓన్లీ. మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ కూడా గ్రేడ్ ఆఫ్ ద స్టీల్ మీద డిపెండ్ ఉంటుంది. క్రిటికల్ డెప్త్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ కూడా గ్రేడ్ ఆఫ్ ద స్టీల్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. రైట్, కాబట్టి సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Right, so next one is so మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి మనకి మెంబర్స్ లో. ఈ బీమ్ లో వేరియస్ టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ లో మనం చూస్తే బ్యాలెన్స్డ్ సెక్షన్, అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్, ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్. అంటే మనకి ఏమేమి ఉంటుంది? బ్యాలెన్స్డ్ సెక్షన్, అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్, ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద సెక్షన్లో విచ్ టైప్ ఆఫ్ సెక్షన్ ఈజ్ సో బెస్ట్ సూటబుల్ ఇన్ ద డిజైన్? అంటే బ్యాలెన్స్ సెక్షన్, అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్, ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్లో ఏది మనకి బెస్ట్ అంటే మనము ఏది బెస్ట్? ఎస్, ఎగ్జాక్ట్లీ అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షనే బెటరు. ఎందుకు అండర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ బెటర్ అంటే మనము సో ఫస్ట్ స్ట్రెస్సెస్ అనేది దేంట్లో డెవలప్ అవుతుంది అంటే ఫస్ట్ స్టీల్లో డెవలప్ అవుతుంది. ఎందుకంటే అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది మనం తక్కువ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే రీఇన్ఫోర్స్మెంట్ తక్కువ ప్రొవైడ్ చేస్తున్నామో ద పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ అనేది ఫస్ట్ దేంట్లో డెవలప్ అవుతాయి? స్టీల్లో డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మనకి పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ అనేది స్టీల్లో డెవలప్ అవుతున్నాయో దెన్ ఇక్కడ ఈ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది సో మనకి స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది బ్రేక్ అవ్వదు తొందరగా. ఎందుకు మనకు తెలుసు. ఈ స్టీల్ అనేది ఫెయిల్ అవుతుంది. ఎలా ఫెయిల్ అవుతుంది? కప్ కోన్ ఫెయిల్యూర్ అంటాం. అంటే స్టీల్ని మనం డక్టైల్ మెటీరియల్ అన్నాం, డిస్కషన్ చేసిన ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీలో. డక్టైల్ మెటీరియల్, డక్ట్ మీన్స్ థిన్ వైర్. ఎప్పుడైతే మనం స్టీల్ మీద ఇది అప్లై చేసిన లోడ్ అప్లై చేసినప్పుడు ఏం చేస్తుంది స్టీల్ అంటే ఇలా ఎలాంగేట్ అయ్యి ఎలాంగేట్ దెన్ ఇట్ ఈస్ ఫెయిల్స్. అని సడన్గా అయితే ఫెయిల్ అవ్వదండి స్టీల్. ఏమవుతుంది? ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ టెన్షన్ ఫోర్స్ ఇట్ ఈస్ ఎలాంగేట్ దెన్ ఓన్లీ ఫెయిల్స్. బట్ కాంక్రీట్ అనేది అలా కాదు కదా. కాంక్రీట్ ఏం చేస్తుంది మనకి? ఎప్పుడైతే టెన్షన్ లోడ్ అప్లై చేస్తుందో మనకు చెప్పకుండానే ఫెయిల్ అయిపోతుంది అన్నట్టు. అంటే వితౌట్ ఎనీ ప్రేయర్ వార్నింగ్ ఇట్ ఫెయిల్స్ సడన్లీ.
క్లియర్. సో ఫెయిల్యూర్స్, సో మనము మోడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది చూద్దాం ఇప్పుడు. మోడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్, మోడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ ద సెక్షన్లో మనకి ఫెయిల్యూర్ ఉంటాయి. మోడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏమేమి ఉంటాయి మోడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్లో అంటే, వన్ ఈజ్ బ్యాలెన్స్డ్ సెక్షన్, సెకండ్ వన్ ఈజ్ అండర్ reinforced section, and third one is over reinforced section. Right, so under reinforced section, over reinforced section and balanced section. ఈ బ్యాలెన్స్డ్ సెక్షన్లో permissible stresses in the steel, permissible stresses in the concrete, అంటే రెండిట్లో permissible stresses in the steel, permissible stresses in the concrete ఏదైతే ఉందో ఆ రెండు ఒకేసారి అనుకుంటే అన్నట్టు, రెండు మనం ఫెయిల్ అయితే ఒకేసారి ఫెయిల్ అవుదాం అని అనుకుంటాయి. అంటే మ్యాథమెటికల్లీ ఈ XCA ఈజ్ ఈక్వల్ టు, సో XC మ్యాథమెటికల్లీ ఈ XCA ఈజ్ ఈక్వల్ టు XC అంటే permissible stresses in the steel ఈజ్ ఈక్వల్ టు permissible stresses in the concrete. రెండు సైమల్టేనియస్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం బ్యాలెన్స్ అంటున్నాం. రెండు సైమల్టేనియస్ ఉంటాయి కాబట్టి దాన్ని బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటున్నాం. రైట్. నెక్స్ట్ అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్. మనకి విత్ ఇన్ ద వర్డ్ ఏ మీనింగ్ ఉంది. అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ అంటే మనం ద రీఇన్ఫోర్స్మెంట్ ఏదైతే మనం స్టీల్ ఉందో ఈ స్టీల్ అనేది సో మనము తక్కువ ప్రొవైడ్ చేస్తున్నాం అన్నట్టు. అంటే ఇన్ దిస్ సెక్షన్ ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ సెక్షన్ ఇన్ విచ్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ దెన్ ద బ్యాలెన్స్డ్ సెక్షన్. అంటే మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఏదైతే మనం బ్యాలెన్స్డ్ సెక్షన్లో స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఏదైతే ఉందో దాన్ని మనం తక్కువ ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. క్లియర్. సో ఇన్ దిస్ అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ the reinforcement is provided less than that of balanced section, then it is called under reinforced section. ఈ అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్లో దీన్ని మనము సో అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్లో ఎప్పుడైతే మనం లోడ్ అప్లై చేస్తున్నామో ఏది తక్కువ ఉంటే ఫస్ట్ permissible stresses దాంట్లో ఫస్ట్ డెవలప్ అవుతాయి. అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్లో ఏది తక్కువ ఉంది? ఎస్, ఎగ్జాక్ట్లీ స్టీల్ అనేది మాత్రమే తక్కువ ఉంది కదా. రైట్. అయితే ఈ స్టీల్ తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ permissible stresses అనేది స్టీల్లో వస్తాయి. కానీ మనం ఏమనుకుంటున్నామో ఫస్ట్ permissible stresses అనేది స్టీల్లో ఉన్నప్పుడు ఈ స్టీల్ అనేది తొందరగా ఫెయిల్ అవ్వదన్నట్టు. ఏమవుతుంది? ఈ స్టీల్ అనేది ఫెయిల్ అవ్వాలంటే ఎలాంగేటెడ్ ఏదైతే మనకి మెంబర్స్ ఉన్నాయో స్లాబ్ కానీ బీమ్ కానీ ఏదైతే ఉన్నాయో అవి బెండ్ అయ్యి ఫెయిల్ అవుతుంది. అప్పటివరకు మనం చూసుకుంటాం అన్నట్టు ఫెయిల్ అవుతుందని. అవునా కాదా? కాబట్టి సో అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ ద permissible stresses in the steel develops first then concrete. సో కాబట్టి సో ఇన్ దిస్ అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ దీన్ని మనం సేఫెస్ట్ సెక్షన్ అంటున్నాం. అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ మనం ఇట్ ఈజ్ సేఫెస్ట్ సెక్షన్ అంటున్నాం. ఇట్ ఈస్ ద సేఫెస్ట్ సెక్షన్. వై ఇట్ ఈస్ ద సేఫెస్ట్ సెక్షన్ తెలుసా? అంటే ఇది సేవ్ చేస్తుంది మనని. ఎందుకు? అరే నేను ఫెయిల్ అవుతున్నాను నాయన అని ముందే వార్నింగ్ ఇస్తుంది కాబట్టి. రైట్. సో కాబట్టి ఇట్ ఈస్ ద సేఫెస్ట్ సెక్షన్ బికాజ్ సో ఇట్ ఈస్ ద సో ఇట్ ఫెయిల్యూర్ డక్టిలిటీ ఫెయిల్యూర్ బిఫోర్ గోయింగ్ టు ఫెయిల్యూర్ ఇట్ గివ్స్ ప్రేయర్ వార్నింగ్. దాన్ని మనం ఏమంటున్నామంటే అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ అంటున్నాం. అంటే మనం బ్యాలెన్స్డ్ సెక్షన్, అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్, ఓవర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ ఈ 3 సెక్షన్స్లో ఏది సేఫెస్ట్ సెక్షన్ ఇన్ ద డిజైన్? సెకండ్ వన్. దట్ మీన్స్ అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ ఇస్ ద సేఫెస్ట్ సెక్షన్. రైట్. అయితే మ్యాథమెటికల్లీ ఈ XA ఈజ్ ఈక్వల్ టు XC అంటే ఈ రెండు అనేది మ్యాథమెటికల్లీ so mathematically so here so mathematically
మ్యాథమెటికల్లీ సో XA ఈజ్ లెస్ దెన్ XC. ఎందుకంటే సో ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ అనేది తక్కువ ఉంది కదా, రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ లెస్ దెన్ కాంక్రీట్, రైట్. సో హియర్ సో మ్యాథమెటికల్లీ XA ఈజ్ లెస్ దెన్ XC, రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఓవర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్. మనకు తెలుసు ద ఓవర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ అంటే రీఇన్ఫోర్స్మెంట్ అనేది రిక్వైర్డ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే బ్యాలెన్స్ సెక్షన్ కంటే ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎక్కువ రీఇన్ఫోర్స్డ్ ప్రొవైడ్ చేసినా మనకు కష్టమే. ఎందుకు కష్టమో, ఏ మెటీరియల్ అయితే తక్కువ ఉంటుందో ఆ మెటీరియల్ ఫస్ట్ ఫెయిల్ అవుతుందని చెప్పినాం మనం, అవునా కాదా, రైట్. ఇక్కడ ఏం తక్కువ ఉంది మరి, ఓవర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ అంటే రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ బార్స్ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ కాంక్రీట్ అనేది చాలా తక్కువ ఉంది. ఎప్పుడైతే మనకి కాంక్రీట్ అనేది తక్కువ ఉందో దెన్ ఏది ఫస్ట్ ఫెయిల్ అవుతుంది, ఫస్ట్ కాంక్రీట్ ఫెయిల్ అవుతుంది, అవునా కదా. సో ఫస్ట్ ఏమో ఫెయిల్ అవుతుందంటే కాంక్రీట్. కాంక్రీట్ అనేది బ్రిటిల్ ఫెయిల్యూర్ అంటే బిఫోర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద కాంక్రీట్ మెంబర్ ఏం వార్నింగ్ ఇవ్వదు, నేను ఫెయిల్ అవుతున్నారా నాయన అని చెప్పదు అన్నట్టు, సడన్గా ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి సో మనము ఇట్ ఈజ్ నాట్ ఏ సేఫెస్ట్ సెక్షన్, ఇట్ ఈస్ బ్రిటిల్ ఫెయిల్యూర్. So mathematically XA is more than XC in the over reinforced section, right. So in the over reinforced section, right. So next one is so manama doubly reinforced beam చూద్దాం. ఇప్పుడు ఇదంతా సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ లో మనం డిజైన్ చేసినాం కదా, సో ఇవన్నీ డిస్కస్ చేసినాం. దెన్ మనకి డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటే ఎందుకు చూడాలి, సింగ్లీ డిస్కషన్ చేసినా ఇప్పుడు డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అనేది వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో ఎలా ఉంటుందో చూద్దాం, రైట్. సో డబ్లీ రీఇన్ఫోర్స్డ్ సో బీమ్, డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్, రైట్. సో డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటే మనం ఏమనుకున్నాం, డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటే ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద టెన్షన్ జోన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద కంప్రెషన్ జోన్ అనుకున్నాం. ద రీఇన్ఫోర్స్మెంట్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలంట, టెన్షన్ జోన్ అండ్ కంప్రెషన్ జోన్. అంటే మనము సింప్లీ సపోర్టెడ్ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి, క్రాస్ సెక్షన్ ఆఫ్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్, దెన్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేయాలి, the reinforcement is provided in the tension zone as well as in the compression zone. అంటే టెన్షన్ జోన్లో ప్రొవైడ్ చేయాలి మనం రీఇన్ఫోర్స్మెంట్, కంప్రెషన్ జోన్లో ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ మనం యూడిఎల్ అప్లై చేస్తున్నాం, యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది అప్లై చేసినాం. సో డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ మనకి ద టెన్షన్ అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది, బాటంలో డెవలప్ అవుతుంది టెన్షన్, టాప్లో కంప్రెషన్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఓన్లీ మనం బాటంలో స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది కదా, అవునా కదా. కానీ దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వై ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద టెన్షన్ జోన్ ఆల్సో. రీఇన్ఫోర్స్మెంట్ అనేది బోత్ టెన్షన్ జోన్ అండ్ కంప్రెషన్ జోన్లో రీఇన్ఫోర్స్మెంట్ ఎందుకు ప్రొవైడ్ చేయాలనేది అనేది మనకి ఇది న్యూట్రల్ యాక్సిస్ అనుకుంటే, సో ద రీఇన్ఫోర్స్మెంట్ ఎందుకు బోత్ టెన్షన్ జోన్ అండ్ కంప్రెషన్ జోన్లో రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి, దీనికి మనకి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ మీన్స్ ద రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడెడ్ సో ఇన్ ద టెన్షన్ జోన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద కంప్రెషన్ జోన్. రీఇన్ఫోర్స్మెంట్ అనేది టెన్షన్ జోన్లో ప్రొవైడ్ చేయాలి అండ్ కంప్రెషన్ జోన్లో ప్రొవైడ్ చేయాలి మనకి రీఇన్ఫోర్స్మెంట్. దీన్ని మనం డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం, డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్. ఈ డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటే ఎలా ఉంటుంది మనం చూద్దాం ఒకసారి. క్రాస్ సెక్షన్ అనేది చూస్తే క్రాస్ సెక్షన్, సో ద క్రాస్ సెక్షన్ ఆఫ్ డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ చూడాలి మనం. ద క్రాస్ సెక్షన్ ఆఫ్ డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్. ఈ డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ యొక్క క్రాస్ సెక్షన్ చూస్తే మనము క్రాస్ సెక్షన్ ఆఫ్ డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్. సో దీన్ని కట్ చేసిన మనం కట్ చేసి సైడ్ వ్యూ నుండి చూస్తే క్రాస్ సెక్షన్ అనేది వస్తుంది, అవునా. ఎట్లా కట్ చేస్తావు, మిడిల్ నుండి కట్ చేయి, కట్ చేస్తే దీని క్రాస్ సెక్షన్ అనేది వస్తుంది.
ఈ క్రాస్ సెక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఏం ప్రొవైడ్ చేయాలి, ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం రీఇన్ఫోర్స్మెంట్ అనేది? టెన్షన్ జోన్లో. దీన్ని మనం ఏమంటున్నామో ఏఎస్టీ, ఏరియా ఆఫ్ టెన్షన్ స్టీల్ అంటున్నాం. దెన్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద కంప్రెషన్ జోన్, దీన్ని ఏఎస్సి అంటున్నాం. రీఇన్ఫోర్స్మెంట్ అనేది టెన్షన్ జోన్లో ప్రొవైడ్ చేయాలి అండ్ కంప్రెషన్ జోన్లో కూడా ప్రొవైడ్ చేయాలి. అయితే మనకి ఈ రీఇన్ఫోర్స్మెంట్ ఎప్పుడైతే మనం 2 sides ప్రొవైడ్ చేస్తామో ఇన్ ద టెన్షన్ జోన్ యాజ్ వెల్ యాజ్ కంప్రెషన్ జోన్, టెన్షన్ ఫేస్ కంప్రెషన్ ఫేస్లో రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, మనకి అవి సపరేట్ అవుతున్నాయి. ఎందుకు? ఒక రీఇన్ఫోర్స్మెంట్ వన్ మోర్ రీఇన్ఫోర్స్మెంట్ మధ్యలో దేర్ ఈజ్ నో బాండింగ్, దేర్ ఈజ్ నో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లోడ్స్, ఇండివిజువల్ యాక్ట్ అవుతాయి. కాబట్టి వీటికి ఏం చేయాలి, మనము స్టిరప్స్ ప్రొవైడ్ చేయాలి. స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. స్టిరప్స్ ఈజ్ ప్రొవైడెడ్. ఏం ప్రొవైడ్ చేస్తున్నాం మనము? స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్. సో స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మనము. స్టిరప్స్ క్లియర్. స్టిరప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దీన్ని మనము డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ అంటాం. విచ్ బీమ్? డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్. ఈ డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ ఏదైతే ఉందో దీనిలో రీఇన్ఫోర్స్మెంట్ అనేది కంప్రెషన్ జోన్లో ఉంది. ఇక్కడ చూడండి కంప్రెషన్ జోను, ఇది టెన్షన్ జోను. ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ అనేది టెన్షన్లో ఉంది అండ్ కంప్రెషన్లో ఉంది. అయితే ఇట్లాంటి బీమ్స్ ఎక్కడ చూసినాం మనము అంటే ప్రాక్టికల్లీ ఆల్ టైప్స్ ఆఫ్ ద బీమ్స్ ఏదైతే ఉన్నాయో, ప్రాక్టికల్లీ ఆల్ టైప్స్ ఆఫ్ ద బీమ్, ఆల్ ప్రాక్టికల్ బీమ్స్, ఆల్ ప్రాక్టికల్ బీమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఆల్ ప్రాక్టికల్ బీమ్స్ని ఏమంటున్నాం మనము? డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ అంటాం. అంటే నార్మల్లీ మనం బిల్డింగ్లో యూజ్ చేసే బీమ్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ ద రియల్ టైంలో బీమ్లో ఏదైతే యూజ్ చేస్తున్నాం మనమా, ఎవ్రీ టైం కన్స్ట్రక్షన్లో మనం యూజ్ చేసే బీమ్స్ ఏదైతే డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్స్. అంటే దీంట్లో టెన్షన్లో రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది, కంప్రెషన్లో రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది. టెన్షన్లో ఉంటుంది, కంప్రెషన్లో ఉంటుంది. అంటే మనము సింప్లీ సపోర్ట్ తీసుకుంటే బాటంలో టెన్షన్, టాప్లో కంప్రెషన్ ఏదైతే డెవలప్ అవుతుందో టాప్ ఫేస్ బాటమ్ ఫేస్ రెండింటిలో రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది. క్లియర్. కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనము? డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటాం. సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్తో బిల్డింగ్ కడుతున్నామా ఇప్పుడు? లేదు. అంటే డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్. ఆల్ ప్రాక్టికల్ బీమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ ఎందుకు తీసుకోవాలా, మనం ఎందుకు డిజైన్ చేయాలంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటంటే రైట్ ఫస్ట్ రీజన్ తీసుకున్నాం, ద నీడ్ ఆఫ్ డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్. ద రీజన్స్ ఏంది? ఫస్ట్ రీజన్ ఈజ్ ఇప్పుడు మనము సో ఇన్ ద ఆర్కిటెక్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇఫ్ ద డెప్త్ ఆఫ్ ద బీమ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్, సో ఫర్ ద ఆర్కిటెక్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ డెప్త్ ఆఫ్ ద బీమ్ అనేది రిస్ట్రిక్టెడ్ అనుకోండి, దెన్ అప్పుడు మనం ఏం చేయాలి అంటే డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ ద డెప్త్ ఆఫ్ ద బీమ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఇన్ ద ఆర్కిటెక్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో డబ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అనేది తీసుకోవాలి. సింగ్లీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ తీసుకొని చాలా డెప్త్ ప్రొవైడ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. ఏది? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ బీమ్స్ అనేది డెప్త్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఎప్పుడైతే బీమ్స్ యొక్క డెప్త్ అనేది ఎక్కువ ఉందనుకోండి, దెన్ దాన్ని సో మనం తగ్గించాలి. బీమ్ తగ్గించాలంటే సో మనం డబ్లీ రీఇన్ఫోర్స్డ్ సింగ్లీ నుండి డబ్లీకి రావాలి. ఇప్పుడు మనము సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ యొక్క డెప్త్ అనేది ఇలా ఉందనుకోండి, ఇక్కడ మనం ప్రొవైడ్ చేసినాము రైట్. సో రీఇన్ఫోర్స్మెంట్ అనేది సో కంప్రెషన్ టెన్షన్ జోన్లో ప్రొవైడ్ చేసినాం. దీన్ని మనము ఏఎస్టీ అంటున్నాం. రైట్. ఇక్కడ ప్రొవైడ్ చేసినాం. ఇది సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్. కానీ డెప్త్ ఆఫ్ ద బీమ్ చాలా ఎక్కువ ఉంది. డెప్త్ ఆఫ్ ద బీమ్ దీన్ని తగ్గించాలన్నట్టు. దీన్ని ఎలా తగ్గించాలి? మనము ఈ డెప్త్ నుండి ఏం చేయాలంటే మనం తగ్గించాలి. డెప్త్ ఎంతకు తగ్గిస్తామో ఇగో ఇక్కడికి తగ్గించినాం మనం. రైట్. సో దీని యొక్క డెప్త్ను తగ్గించినాం మనం. డెప్త్ రైట్. సో డెప్త్ ఆఫ్ దిస్ బీమ్ ఈజ్ రెడ్యూజెస్. డెప్త్ అనేది తగ్గించినాం. ఎంత తగ్గించినామో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇంత తగ్గించినాం అనుకోండి, ఇంత తగ్గించినాం డెప్త్. ఇది న్యూట్రల్ యాక్సిస్, డెప్త్ తగ్గించినాం. కానీ ఇక్కడ ఏదైతే మనం రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేసినామో 6 రీఇన్ఫోర్స్మెంట్ ఉన్నాయి. ఇక్కడ 3,
దెన్ ఇక్కడ 3 అనేది ప్రొవైడ్ చేసినాం, 6 రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసినాం. కానీ దీని యొక్క మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఎంత లోడ్ నేను బేరించాలి అనేది ఉంటుంది కదా, ఎంత లోడ్ బేర్ చేయాలనేది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది దీనికి ఎంత ఉంటుందంట 22% మాత్రమే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అదే ఎందుకు ద రీఇన్ఫోర్స్మెంట్ బార్ అనేది మనకి ఇక్కడ 1 రో 1 మోర్ రో అంటే రీఇన్ఫోర్స్మెంట్ బార్ కంప్లీట్గా టెన్షన్లో మొత్తం అవే ఉన్నాయి. దీని ఏం చేయాలంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇంకా పెరగాలి, అంటే లోడ్ రెసిస్టింగ్ కెపాసిటీ అనేది ఇంకా పెరగాలన్నట్టు. దీన్ని ఏం చేయాలి మనము, ఈ డెప్త్ ఆఫ్ ద బీమ్ ఏదైతే ఉందో డెప్త్ ఆఫ్ ద బీమ్ అనేది అలా ఉంచి ఇక్కడ మనము ఈ బార్స్ ఏదైతే ఉన్నాయో 6 బార్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. 6 బార్స్ అనేది ప్రొవైడ్ చేసినాం. ఇప్పుడు దీని యొక్క మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది 33% మోర్ ఉంటుందంట మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే ఏం చేసినామా, డెప్త్ ఆఫ్ ద బీమ్ని తగ్గించినాం అన్నది. ఇక్కడ నుండి ఇది డెప్త్ ఆఫ్ ద బీమ్ని తగ్గించినాం మనము, దెన్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా పెరిగింది. ఇట్లాంటి టైంలో మనము డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్ని రిఫర్ చేయాలి. ఈ డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్లో డెప్త్ ఆఫ్ ద బీమ్ ఏదైతే ఉందో డెప్త్ ఆఫ్ ద బీమ్ని మొత్తం 6 ఒకే దగ్గర ప్రొవైడ్ చేసే బదులు 6 మొత్తం ఒకే దగ్గర ప్రొవైడ్ చేసే బదులు ఏం చేయాలి మనము, ఇగో దీన్ని కూడా తీసేసి ఏం చేద్దామా, రైట్, దీన్ని తీసేసి ఒక 4 బార్స్ ఏమో ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం బాటంలో, ఒక 2 బార్స్ ఏమో టాప్లో ప్రొవైడ్ చేద్దాం. ఇప్పుడు ఇది డబ్ల్యూ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ అయింది, అవునా కదా, డబ్ల్యూ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్. సింపుల్. ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనము డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్ని డిజైన్ చేయాలన్నట్టు. వన్ మోర్ ఈస్ రైట్. వన్ మోర్ రీజన్ ఫర్ ద డబ్ల్యూ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటే ఏం చేయాలంటే, ఇంకో రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నామంటే విండ్ ఫోర్సెస్ వస్తాయి, రైట్. విండ్ లోడ్స్, ఈ విండ్ లోడ్స్ వచ్చినప్పుడు రివర్స్ లా స్ట్రెస్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఎట్లా డెవలప్ అయితే రివర్స్ లా స్ట్రెస్సెస్ అనేది ఇలా డెవలప్ అవుతుంది. ఇది మనం బిల్డింగ్ అనుకుంటే, ఇది బిల్డింగ్ అనుకుంటే ఇవేమో బీమ్స్. ఇప్పుడు నార్మల్లీ డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ లోడ్, ఇక్కడ మనం లోడ్ అప్లై చేసినాం ఇక్కడ. డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ లోడ్, ఇక్కడ లోడ్ అనేది యూడిఎల్ లోడ్ అనేది డెవలప్ చేసినాం అనుకోండి. యూడిఎల్ లోడ్ అనేది ఇక్కడ అప్లై చేసినాం, బీమ్స్ యూడిఎల్ లోడ్ ఇక్కడ అప్లై చేసినాం. నార్మల్లీ ఇన్ ద టాప్ కంప్రెషన్ డెవలప్స్, ఇన్ ద బాటమ్ టెన్షన్ ఈజ్ డెవలప్స్, రైట్. నార్మల్గా ఒక బీమ్ ఇన్ ద లోడ్ ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో కంపల్సరీ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అయితే టాప్లో ఏమో కంప్రెషన్, బాటంలో టెన్షన్ డెవలప్ అవుతుంది, అవునా కాదా? అవును. అయితే మనకి ఇక్కడ ఇన్స్టెంట్ ఆఫ్ టెన్షన్, మన ఇక్కడ ఏముంది, విండ్ ఫోర్సెస్ వస్తున్నాయి, విండ్ లోడ్స్, విండ్ అనేది వస్తుంది ఇక్కడ, విండ్ ఫోర్స్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ అవుతుంది కదా విండ్. దెన్ విండ్ అనేది పైకి అప్లిఫ్ట్ చేస్తూ ఉంటుంది, అంటే ఈ బీమ్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. బీమ్ ఎప్పుడైతే పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటుందో ఇన్స్టెంట్ ఆఫ్ కంప్రెషన్ టెన్షన్ డెవలప్స్, ఇన్స్టెంట్ ఆఫ్ టెన్షన్ కంప్రెషన్ డెవలప్స్. అంటే రివర్స్ లా స్ట్రెసెస్ అనేది రివర్స్ అవుతుంది. ఎందుకు, కింద నుండి పైకి లిఫ్ట్ చేస్తుంది కదా విండ్ ఫోర్సెస్. ఆ టైంలో డబ్ల్యూ రీఇన్ఫోర్స్మెంట్ని మనం డిజైన్ చేయాలి. వన్ మోర్ ఈజ్, ఇక్కడ మనకి ఒక వైబ్రేషన్ మిషన్ని పెట్టినాం. ద వైబ్రేషన్ మిషన్ ఎక్కడ పెట్టాం, వైబ్రేషన్ మిషన్ అంటే ఇగో ఇక్కడ ఒక వైబ్రేషన్ మిషన్ని పెట్టినాం ఈ బీమ్ మీద. ఈ వైబ్రేషన్ మిషన్ పెట్టినప్పుడు ఈ వైబ్రేషన్ మిషన్ ఏం చేస్తుందంటే వైబ్రేషన్ డెవలప్ చేస్తుంది. నార్మల్గా ఈ బీమ్ మిషన్ అప్లై చేసినప్పుడు మిషన్ లోడ్ ఇక్కడ పడ్డప్పుడు కంప్రెషన్ టెన్షన్ డెవలప్ అవుతుంది నార్మల్గా. అయితే ఎప్పుడైతే మనకి ఈ మిషన్ ఏదైతే ఉందో ఎప్పుడైతే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది, వైబ్రేషన్ ఇన్స్టెంట్ ఆఫ్ ద కంప్రెషన్ టెన్షన్ డెవలప్స్, ఇన్స్టెంట్ ఆఫ్ టెన్షన్ కంప్రెషన్ డెవలప్స్. అంటే మనకి రివర్స్ లా స్ట్రెసెస్ ఇక్కడ కూడా డెవలప్ అయినాయి కాబట్టి పైన మనకి టెన్షన్ జోన్, కంప్రెషన్ జోన్ రెండిట్లో స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి.
లేదంటే మనకి ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది బిల్డింగ్. ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు కూడా ఈ రివర్స్ లాస్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి. కొన్ని స్ట్రక్చర్స్ మనము కోస్టల్ రీజియన్లో కన్స్ట్రక్ట్ చేస్తాం, అవునా కదా? కోస్టల్ రీజియన్లో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అక్కడ కూడా మనకి డ్యూ టు ద టైడల్ ఫోర్స్, అంటే డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, ఓషన్స్లో ఏదైతే మనకు టైడ్స్ వస్తూ ఉంటాయో ఆ టైడల్ ఫోర్సెస్ ఏదైతే ఉందో అవి బిల్డింగ్ స్ట్రైక్ అవుతూ ఉంటాయి. కాబట్టి దానివల్ల కూడా రివర్స్ లాస్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనము బోత్ టెన్షన్ అండ్ కంప్రెషన్ జోన్లో రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి, రైట్? సో దీస్ ఆర్ ద రీజన్స్. అందుకే మనము ఇంటర్మీడియట్ బీమ్ ఏదైతే ఉందో ఆ ఇంటర్మీడియట్ బీమ్ దగ్గర కూడా హాగింగ్ మూమెంట్ డెవలప్ అవుతుంది అనుకోండి. వన్ మోర్ రీజన్ ఏంటంటే ఇంటర్మీడియట్ బీమ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ బీమ్. ఆ ఇంటర్మీడియట్ బీమ్ ఏదైతే ఉందో ఆ ఇంటర్మీడియట్ బీమ్లో మనము డిఫరెంట్ బీమ్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ. సపోర్ట్ నాట్ బీమ్స్, ఇంటర్మీడియట్ సపోర్ట్స్, రైట్? దిస్ ఈజ్ వన్ సపోర్ట్, దిస్ ఈజ్ అనదర్ సపోర్ట్, అనదర్ సపోర్ట్, అనదర్ సపోర్ట్, ఇలా సపోర్ట్స్ ఉన్నాయనుకోండి. దిస్ ఈజ్ సపోర్ట్ ఏ, సపోర్ట్ బి, సపోర్ట్ సి అండ్ సపోర్ట్ డి. ఇప్పుడు ఇక్కడ డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ లోడ్, ఏం లోడ్? ఏదో యూడిఎల్ డెవలప్ అవుతుందో సంథింగ్ లోడ్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ సపోర్ట్ దగ్గర మనము ఏం డెవలప్ అవుతుంది సపోర్ట్ దగ్గర అంటే, ఈ సపోర్ట్ దగ్గర రైట్ మనము నార్మల్గా ఇలా లోడ్ డెవలప్ అవుతున్నప్పుడు ఇలా మనకి బెండింగ్ మూమెంట్ వస్తుంది, రైట్? కానీ ఈ సపోర్ట్ దగ్గర ఏదైతే మనం హాగింగ్ బెండింగ్ మూమెంట్ వస్తుందో దాన్ని ఇలా హాగింగ్ సాగింగ్ ఇలా డెవలప్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి, నార్మల్లీ పైనుండి అప్లై అయ్యే లోడ్ వల్ల టాప్లో కంప్రెషన్, బాటంలో టెన్షన్ డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ సపోర్ట్, కంప్రెషన్, టెన్షన్ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ సపోర్ట్లో కంప్రెషన్, టెన్షన్ డెవలప్ అవుతుంది, రైట్? ఇలా ఏదైతే మనకు డెవలప్ అవుతుందో మరి సపోర్ట్ దగ్గర, ఇంటర్మీడియట్ సపోర్ట్ దగ్గర మనం హాగింగ్ మూమెంట్ అంటున్నాం. హాగింగ్ మూమెంట్ అంటే ఏంది ఇక్కడ అంటే మనము టాప్లో ఏమో టెన్షన్ డెవలప్ అవుతుంది, బాటంలో ఏమో కంప్రెషన్ డెవలప్ అవుతుంది. టాప్లో టెన్షన్, బాటంలో కంప్రెషన్ ఏదైతే డెవలప్ అవుతుందో ఇట్లాంటి ప్లేస్లో టాప్ టెన్షన్, బాటం కంప్రెషన్, ఇట్లాంటి ప్లేస్లో మనము రీఇన్ఫోర్స్మెంట్ ఎలా ప్రొవైడ్ చేయాలంటే ఇలా, అంటే మనము బిట్వీన్ ద సపోర్ట్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఇలా ఉంటుంది. బట్ ఎట్ ద సపోర్ట్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ లైక్ దిస్. ఎట్ ద సపోర్ట్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ లైక్ దిస్. ఎందుకంటే మనం ఇలా హాగింగ్ బెండింగ్ మూమెంట్ అవుతుంది, బిట్వీన్ ద సపోర్ట్స్ సాగింగ్ బెండింగ్ మూమెంట్ అవుతుంది. ఎప్పుడైతే హాగింగ్ బెండింగ్ మూమెంట్ అవుతుందో టాప్లో టెన్షన్ డెవలప్ అవుతుంది, బాటంలో కంప్రెషన్. కాబట్టి ఈ స్ట్రెస్సెస్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ టు అవాయిడ్ ద టెన్షన్ ఫెయిల్యూర్స్ ఎట్ ద టాప్ నియర్ ద సపోర్ట్స్ మనం పైన కూడా రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అంటే టెన్షన్ జోన్లో ప్రొవైడ్ చేయాలి, కంప్రెషన్ జోన్లో ప్రొవైడ్ చేయాలి. సపోర్ట్ దగ్గరేమో ఇన్స్టెంట్ ఆఫ్ కంప్రెషన్ టెన్షన్ డెవలప్ అవుతుంది కాబట్టి మనము డబ్ల్యూ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. క్లియర్? ఇది మనకి స్మాల్ డిస్కషన్ మనకి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో సింగ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్ అండ్ డబ్లీ రీఇన్ఫోర్స్మెంట్ బీమ్స్. క్లియర్? థ్యాంక్ యూ.